హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మండే ఎపిసోడ్ నామినేషన్స్ చూసారా? ఏమనిపించింది? ఎపిసోడ్స్లో అంటే నామినేషన్స్లో అంత ఫైర్ లేదు అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళ ముందు ఫైర్ పెట్టి అందులో ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ వేయమని చెప్పారు, కానీ బట్ నామినేషన్స్లో అయితే అంత ఫైర్ లేదు అనిపించింది. అలాగే ఒక్కొక్కళ్ళ నామినేషన్స్ ఎలా ఉన్నాయో మన వీడియోలో చెప్పుకుందాము. బట్ మణికంఠ గుండెల్లో ఆరైన మంటలు అనేసి అనిపించింది. వరుసగా అందరూ మణికంఠకి వేసుకోవడం అంటే ఈ రోజు మొత్తం 5 మణికంఠకి నామినేట్ చేశారనమాట. పాపం అనేసి అనిపించింది. అలాగే అందరూ ఒకటే రీజన్, ఎందుకు సాక్రిఫైస్ చేస్తావు, సాక్రిఫైస్ చేయకుండా స్టాండ్ తీసుకోవాలి, అందరూ సేమ్ రీజన్. ఇంకా పృథ్వీ అయితే ఆ లైన్ దాటి ఎక్స్టెండ్ వెళ్ళాడు. అంటే నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అట్లాంటివన్నీ చెప్తే తనే షాక్ అయ్యాడు. నేను ఎప్పుడు మ్యానిపులేట్ చేశాను అనేసి పాపం మణికంఠ. సో అట్లా 5 నామినేట్ చేశారు. ఇంకా ఇవాళ నామినేషన్స్ లో ఎవరెవరి పాయింట్స్ బాగా నచ్చాయి అంటే ప్రేరణ పాయింట్స్ బాగా నచ్చాయి నాకైతే. ప్రేరణ ఏమంటదంటే వాళ్ళు సాక్రిఫైస్ చేద్దాము అనేసి అనుకున్నా కూడా నువ్వైతే సాక్రిఫైస్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సాక్రిఫైస్ చేయమన్నా నువ్వు చేయకూడదు, నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోవాలి, నువ్వెక్కడ బెటర్, వాళ్ళ పాయింట్లు చెప్తున్నప్పుడు నువ్వెక్కడ బెటర్ అని చెప్పాలి అని ఆర్గ్యూ చేసుకోవాలి అని చెప్పింది. అది ఒకటి బాగా అనిపించింది. తర్వాత ఆదిత్య ఓం గారు, ఆయన పాయింట్స్ కూడా బాగా నచ్చాయి. అంటే ఆయన నామినేట్ చేసే పాయింట్స్ బాగున్నాయి. నైనికాకి విష్ణుకి నామినేట్ చేశారు, ఇచ్చిన పాయింట్స్ బాగున్నాయి. అంటే విష్ణు టంగ్ స్లిప్ అవుతుంది కదా, అదే మనకి నాగసారి వీకెండ్ లో చెప్పారు. అలాగే స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా, పుణ్యశ్రీ, పతివ్రత, ఇంకా అట్లా మన కాంచన అలా ఉన్నాడు, గాజులు వేసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. సో ఇట్లాంటి పాయింట్స్ మీద స్లిప్ అవుతున్నాం అని చెప్పారు. సో ఆయన పాయింట్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఆయన డిఫెండ్ చేసుకున్నాడు అప్పుడు కూడా, అంటే ప్రేరణ నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా, అది నా స్టైలు, అంటే షుగర్ కోట్ చేస్తున్నారు మీరు, అంటే అది నా స్టైలు, నేను వాళ్ళని హర్ట్ అవ్వకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళేం కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్లే, బట్ నామినేట్ చేసేటప్పుడు మనం అన్ని బ్యాడ్ పాయింట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళేం విలన్స్ కాదు కదా, కొన్ని మంచి పాయింట్స్ చెప్పి ఆ తర్వాత నామినేట్ చేయడం అనేది నా స్టైల్. అది మెచ్యూరిటీ బాగా అనిపించింది, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా అనిపించినాయి ఇలా ఆన్సర్ ఇచ్చేటప్పుడు. సో ప్రేరణ, ఆదిత్య గారు బాగున్నారు. ఇంకా అందరి పాయింట్స్ బాగానే ఉన్నాయి, కానీ అంత ఫైర్ అయితే లేదు అనేసి అనిపించింది. పాపం ఇంకా మణికంఠ గుండెల్లో మంటలు ఎప్పుడు ఆరుతాయో చూడాలి, ఎందుకంటే జైల్లోకి వెళ్ళాడు. మొన్నేమో డేంజర్ జోన్ అనేసి పాపం లాస్ట్ వరకు సేవ్ చేయలేదు. నిన్న జైల్లోకి వెళ్ళాడు, ఈ రోజేమో అంతమంది నామినేట్ చేశారు. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆడుతున్నప్పుడేమో ఆ టీంలో నుంచి తీసేశారు. ఏమో ఆయన చూస్తే జాలనిపిస్తుంది. ఆయన ప్లేస్ లో ఎవరైనా ఉండుంటే టపీమని పడిపోతారు. ఆయన మెంటల్ ప్రెషర్ ని తట్టుకుంటూ అవన్నీ దాటుకుంటూ అంత ఫైట్ చేసుకుంటూ ఇంకా హౌస్ లో సర్వైవ్ అవుతున్నారంటే నిజంగా ఆయన గట్స్ కి సెల్యూటే చెప్పొచ్చు. సరే, అలాగే ఫ్రెండ్స్, ఎపిసోడ్ లోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ ఏంటంటే నిన్న నాకు సార్ చెప్తారు కదా, ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సీత నువ్వు వెళ్ళి మణికంఠని జైల్లో పెట్టాలి అని బిగ్ బాస్ అదే చెప్తారనమాట. మణికంఠని జైల్లో పెట్టి తక్షణమే తాళం వేయండి, తర్వాత బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆయనకి ఆహారం పెట్టాలనుకున్నా జైల్లోనే పెట్టాలి, చీఫ్ అయినా సీతనే తీసుకెళ్లి పెట్టాలి అని చెప్తారు. తర్వాత నబిల్ ఏమంటాడంటే చిన్న చిన్న ఐడియాలు ఇస్తూ ఉంటాడు మణికంఠకి, నువ్వు నీ గేమ్ చేంజ్ చేసుకో, ఆట బాగాడు అని. ఎప్పుడేమో నబిల్ని కూడా నామినేట్ చేసి పాడేస్తాడు మణికంఠ. ఏమంటాడంటే అరే అందరికీ ఆ ఛాన్స్ ఇవ్వకో, చెప్పు అని, అంటే వాళ్ళు చెప్పిందే నువ్వు వింటూ ఉండకో, నాకు తెలుసు అనేసి చెప్తా ఉండు అని అంటారు. ఆదిత్య గారు నీకేమైనా లోన్లీ ఫీల్ అయితే నన్ను పిలువు, నేను అక్కడికి వస్తాను అని ఆదిత్య గారు అంటారు. తర్వాత ఏదైనా కావాలనిపిస్తే ఎవరినైనా పిల్లు వస్తామని సీత చెప్తుంది. ఇంకా ఈయన ఏమంటాడంటే అరే బాక్సింగ్ మ్యాచ్ కి పంపించినట్టు పంపిస్తున్నారు అందరూ అని పంపిస్తారు. తర్వాత లోపల వేసి లాక్ చేసేస్తారు. ప్రేరణ అరే నువ్వే ఫస్ట్ రా జైలుకి వెళ్తుంది. యష్మి అంటుంది వాడే కోరుకున్నాడు రా జైలుకి వెళ్ళాలని అని అంటుంది. మరి ఎప్పుడు కోరుకున్నాడు జైలుకి వెళ్ళాలని కదా, ఆయన ఎప్పుడు చీఫ్ అవ్వాలి, గేమ్ విన్ అవ్వాలి అనేసి కోరుకుంటాడు, కానీ వీక్ సేవ్ అవ్వాలి అని కోరుకుంటాడు, కానీ మరి జైలుకి వెళ్ళాలని ఎప్పుడు కోరుకుంటాడు నేనైతే చూడలేదు. అరే అసలు జైలుకే వెళ్ళొద్దు అనుకున్నాను, ఎందుకంటే జైలుకి వెళ్తే గేమ్ ఎండని నాకు తెలుసు అని అంటాడు అనమాట. విష్ణు ప్రేరణ మాట్లాడుకుంటారు, అరే నాకు ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉందిరా, అంటే ఎందుకు సోనియా వెళ్ళిపోయిందని అంటే అంటది. అరే 4 వారాల తర్వాత నిఖిల్ ఇప్పుడు మాట్లాడుతున్నా నాతో, ఇప్పుడు వరకు మాట్లాడలేదు అసలు అని ప్రేరణ చెప్పుకుంటది. విష్ణు ఏమంటది అంటే అందుకే మరి అనేది రిలీఫ్ గా ఉందని, నేను ఎప్పుడు పృథ్వీ దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడల్లా సోనియా అదో రకంగా చూస్తూ ఉండేది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ ప్లే చేస్తారు, లాలా భీమ్లా
మన పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ప్లే చేస్తారు భీమ్లా నాయక్ మూవీలో, అది నబిల్ లుంగి కట్టుకొని డాన్స్ చేస్తాడు ఇవాళ. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే, అరే నిన్న విష్ణు మాట్లాడేది వీడియో చూపించారు కదా, అది ఫస్ట్ టైం ఏం కాదు, నా గురించి అలా మాట్లాడింది కదా, అది ఫస్ట్ టైం ఏం కాదు, ఆమె చాలా సార్లు అట్లా మాట్లాడుతూనే ఉంటది, టంగ్ స్లిప్ అవుతూనే ఉంటది అంటే, ఏం చెప్పింది తాను అంటాడు పృథ్వీ. అదేరా దేనికి పనికిరాడు, చేతులు గాజులు వేసుకోవాలి, కూర్చోవాలి, బొట్టు పెట్టుకొని కూర్చోవాలి, వాడు వేస్ట్ అనేసి చెప్తుంది కదా. మళ్ళీ నా దగ్గరికి వచ్చి అరే నువ్వు నామినేషన్స్ లోకి వెళ్ళాలి, నువ్వు ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలి, అలా అయితేనే బాగుంటుంది అని చెప్తుంది. నేనేమన్నానంటే, నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, నువ్వు నామినేషన్స్ లో పడు అయితే అనేసి అన్నాను అని వీళ్ళతో షేర్ చేసుకుంటాడు, యష్మి తోటి పృథ్వీ తోటి. పృథ్వీ ఏమంటాడు, నాకైతే అసలు అక్కడ ప్రాసెస్సే అవ్వట్లేదు అని అంటాడు. అంటే ఈ దద్దోజనం పులిహార మ్యాటర్ గురించి. యష్మి అంటది, నీకు నిజంగా క్లారిటీ కావాలంటే నువ్వు వెళ్ళి అడగాలరా, అసలు ఈ దద్దోజనం పులిహార, ఈమె పప్పు అనే వర్డ్స్ అంటది కానీ తను పప్పు అందో దద్దోజనం పులిహార అంటది. ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేసావు అని వెళ్ళి అడుగు, అప్పుడు క్లారిటీ నాకు కావాలి, ఎందుకు యూజ్ చేసావు అని అడిగితే చెప్తుంది అని అంటది అనమాట యష్మి. తర్వాత బిగ్ బాస్, మణికంఠ జైలు సమయం ఇంతటితో పూర్తయింది, సీత మణికంఠని జైలు నుంచి విడుదల చేయాలి అని తీసుకొస్తారు. పృథ్వీ ఏమో అన్న వచ్చే అన్న వస్తున్నాడు, డాన్ అన్న వస్తున్నాడు అని అరుస్తారు. నబీల్ ఆదిత్య గారు ఎత్తుకొని పాపం తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి నామినేషన్ లా టప్ప టప్ప టప్పమని వేస్తారు అందరూ ఆయనకే. తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతాయి. బిగ్ బాస్ ఏమంటారంటే, ఇన్నాళ్ళు ఇంట్లో కొనసాగిన మీ ప్రయాణం మీలో గెలవాలి అనే మీ కోరిక రూపంలో ఉన్న అగ్ని మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది, అదే అగ్ని మీ ప్రత్యర్థుడిని దహించగలదు కూడా. సో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో గెలవనే కోరిక మీలో ఎలా రగులుతుందో చూపించండి. ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని మంటల్లో బూడిద చేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అనుకుంటున్నారో ఆ ఇద్దరు ఫోటోలను ఒకటి తర్వాత ఒకటి తీసుకొని సరైన కారణాలు చెప్పి ఆ మంటల్లో విసిరేసి వాళ్ళని నామినేట్ చేయండి. చీఫ్ అయిన కారణంగా నిఖిల్ని సీతని నామినేట్ చేయడానికి వీల్లేదు అని అన్నారు. కానీ లాస్ట్ లో మళ్ళీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నామినేట్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు. అదేదో ఫస్టే ఛాన్స్ ఇచ్చి ఉండుంటే అసలు నిఖిల్ కి ఎన్ని నామినేషన్స్ పడాయి అంటే, నిఖిల్ మీద నామినేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రేరణ, విష్ణు, మణికంఠ లైవ్ లో కూడా అంటాడు, నాకు ఛాన్స్ లేదు కాబట్టి నేను నామినేట్ చేయట్లేదు కానీ నేను నామినేట్ చేసేస్తాను. ప్రేరణ కూడా అంటది, అసలు 4 వీక్స్ నుంచి నాతో మాట్లాడట్లేదు, అలాగే తను తీసుకునే పాయింట్స్ కరెక్ట్ గా లేవు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, సోనియా చెప్పిన మాటల్ని ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు అని చెప్పింది. సో ఇంకా పాయింట్స్ వచ్చాయి కదా, ఇంకా బాగుండేది నామినేషన్స్. వీళ్ళు కనుక డైరెక్ట్ గా నామినేట్ చేసి ఉంటే బాగుండేది. మరి ఏం చేస్తారు, ఇంకా చీఫ్ల కారణంగా నామినేట్ చేయొద్దని పెట్టుకుని లాస్ట్ లో ఒకరు నామినేట్ చేశారు. పాయింట్స్ లేకుండా జస్ట్ నుంచో పెట్టి ఎవరెవరు ఓట్లు వేస్తున్నారో సింపుల్ గా తేల్చేశారు అనమాట. ఫస్ట్ మణికంఠనే పిలుస్తారు పాపం. నైన్కి నామినేట్ చేసి, అరే ఫస్ట్ వీక్ లో నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండేదానివి, ఇప్పుడు అసలు స్ట్రాంగ్ గా ఉండట్లేదు. ఆ ఫస్ట్ వీక్స్ టైంలో ఏ సిచ్యువేషన్ వచ్చినా క్రిటికల్ గా అనలైజ్ చేసి డెసిషన్ ని చాలా పవర్ గా చెప్పేదానివి. బట్ డే బై డే నీ డెసిషన్ పవర్ అనేది తగ్గుతుంది, అలాగే క్లారిటీ ఆఫ్ థాట్స్ కూడా తగ్గుతున్నాయి. క్లియర్ గా నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రావట్లేదు. నేను ఎప్పుడు చూసినా నువ్వు బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకునే ఉంటున్నావు, దుప్పటి కప్పుకొని అని చెప్తారు. ఇది ఆల్రెడీ నాకు సార్ కూడా చెప్పారు, 200% కరెక్ట్. మనకంటే నువ్వు చెప్పేది నువ్వు గేమ్ లో కనిపించట్లేదు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని చెప్పారు కాబట్టి ఓకే అనమాట, కరెక్టే. నిజంగా తన గేమ్ ఏం ఆడింది లేదు, ఎక్కువ ముచ్చట్లు పెట్టడం, నిఖిల్ తోటి ఓవర్ థింకింగ్ చేయడం, ఇదే ఆ గర్ల్స్ కూర్చుని గాసిప్ చేయడం. ఏంటి నీ ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటది. అంటే లెక్క పెట్టుకుంటుందా వేళ్లతో, నీ ఫస్ట్ పాయింట్ వినలేదా నువ్వు అని. ఫస్ట్ వీక్ చాలా క్లియర్ గా అలాంటిది, అది నా పాయింట్ అని చెప్తే, అది ఎందుకు వచ్చిందంటే, నేను ఫస్ట్ వీక్ లో చీఫ్ అయ్యాను, బికాస్ నేను గట్టిగా ఆడాను, నేను చీఫ్ అయ్యాను, నాకు అథారిటీ వచ్చింది, అందుకే నేను డెసిషన్ తీసుకోగలిగాను. ఇప్పుడు నాకు అథారిటీ లేదు, నేను నా క్లాన్ చీఫ్ దగ్గరికి వెళ్ళి ఇది నాకు నచ్చలేదు, నా డెసిషన్ ప్రకారం మీరు చేంజ్ చేసుకోవాలి, మీరు వర్క్ చేయాలి అని చెప్పడానికి నాకు ఇప్పుడు అథారిటీ లేదు, అందుకే నేను సైలెంట్ గా ఉంటున్నాను. అలాగే నీకు సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో నేను వీక్ అనిపిస్తే నువ్వు అప్పుడే నామినేట్ చేయాలి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది అనమాట. మణికంఠ, నేను అన్నది డెసిషన్ పవర్ కాదు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నువ్వు పెట్టట్లేదు క్లియర్ గా. యాజ్ ఏ క్లాన్ మెంబర్ మనం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు, అఫ్ కోర్స్ కరెక్టే, మనం డెసిషన్ ఇవ్వలేకపోయినా మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. అప్పుడు ఒకవేళ చీఫ్ కి మన పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చితే ఆమె డిసైడ్ అవుతుంది. మరి ఎందుకు సోనియా తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే అది నచ్చే కదా మన నిఖిల్ దాన్ని ఫాలో అవుతున్నాడు, అట్లా మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు అంటున్నాడు, అదైతే కరెక్టే. నైన్కి అంటే, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, మా క్లాన్ డిస్కషన్ లో నువ్వు లేవు, సో నీకు ఐడియా కూడా రాదు. ఇప్పుడు నువ్వు వచ్చి 3-4 డేస్ అయింది, 3-4 డేస్ కూడా కాదు, నువ్వు వచ్చి 2 డేస్ అయింది, బట్ నీకు అంతకు ముందు మా క్లాన్ లో ఎట్లా డిస్కషన్స్ అయ్యే నీకు తెలియదు, నీకు ఐడియా కూడా లేదు అని చెప్తుంది అనమాట. నేను మొత్తం హౌస్ లో కూడా అంటున్నాను, మొత్తం హౌస్ లో ఏ డిస్కషన్ జరిగినా కూడా నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టట్లేదు అని మళ్ళీ ఇంకో పాయింట్ తీస్తాడు మణి. హౌస్ లో ఉంటే సంబంధం లేని చోట నేను ఎందుకు పెట్టాలి,
నా నా అవసరం లేని చోట నేను ఎందుకు పెట్టాలి అంటది అనమాట. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ పార్టిసిపేషన్ స్కిల్స్ చాలా తగ్గిపోయాయి నైనిక అని చెప్తాడు. అరే నువ్వు చూడట్లేదు అనుకుంటారా నేను ఎంత వర్క్ చేస్తున్నాను అనే క్లారిటీ నాకుంది, ఆ పనులు అనుకుంటుంది. అరే ఇక్కడ 10 మంది ఉన్నాము, ఈ 10 మందిలో కూడా నీ గేమ్ చాలా డల్ అయిపోయింది, అది క్లియర్ గా కనిపిస్తుంది అంటాడు మణికంఠ. ఓకే, అలా అయితే నువ్వు ప్రతి చోట ఉంటున్నావు కదా, మరి నువ్వు ప్రతి చోట ఉండి కూడా నీ గేమ్ డల్ అయిపోయింది అందరూ అంటున్నారు కదా ఇక్కడ అని నైనిక అంటది. అది కరెక్టే, నేను ఎంత డల్ గా ఆడాను ఎంత సేవ్ అయ్యాను ఇప్పుడు దాకా అది నాకు తెలుసులే అని మణికంఠ అంటాడు. తర్వాత నైన్కి అరే నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతున్నాను, అనవసరంగా వేరే వేరే చోట వెళ్ళి మాట్లాడితే అది ఇమ్మెచ్యూర్ అంటారు. మణికంఠ నువ్వు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ రాంగ్ అవుతావు అని నీకు భయం, నాకు అసలు భయమే లేదు, నేను చాలా చోట్ల ఇన్వాల్వ్ అయ్యాను, అప్పుడు కూడా చెప్పి నన్ను నామినేట్ చేశారు అంటది. ఇది ఎందుకంటుందంటే ప్రేరణ ఎప్పుడైతే క్యారెక్టర్లెస్ అని విష్ణుప్రియ అన్నప్పుడు నువ్వు క్యారెక్టర్లెస్ అంటే ఎందుకు ఒప్పుకున్నావు, ల్యాగ్ లెంప మీద కొట్టాలి అని అంటది కదా. సో దాని గురించి చెప్తుంది అనమాట, నేను ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాను, నా విషయం కానప్పుడు కూడా దాని గురించి కూడా చెప్పి నన్ను నామినేట్ చేశారు అని అంటది. కానీ ఆ వర్డ్ అది మొత్తం క్లియర్ గా చెప్పుండి ఉంటే బాగుండేది, అందరికి అర్థమయ్యేదే మనకు అర్థమైనట్టు. సో మణికంఠ భయం లేనప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఊరికినే నేను ఇన్వాల్వ్ అవ్వను, అది నాకు చిరాకు అంటది. తర్వాత మణికంఠ నువ్వు చీఫ్ అవ్వాలనుకుంటే కనుక నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేసుకోవాలి, అది ఆ హ్యామర్ టాస్క్ లో నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేసుకోవాలి, అక్కడ లాస్ట్ వరకు నీ ఫోటో ఉండేలా చూసుకోవాలి నువ్వు అని చెప్తాడు అనమాట. నీకెలా తెలుసు నేను పిచ్చింగ్ చేయలేదని, నేను అందరి దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేయకపోయినా ఎవరైతే నన్ను తీసేస్తున్నారు అనుకుంటానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పిచ్చింగ్ చేశాను అంట. అది కరెక్ట్ కాదు, తనకి నిజంగా గట్టిగా చీఫ్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేయాలి. ఆవిడకి ఆల్రెడీ అర్థమైపోయింది నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళి గట్టిగా పిచ్చింగ్ చేసినా సీతనే చీఫ్ చేస్తారు అని, ఎందుకంటే ఆవిడ గట్టిగా కూర్చుంది చీఫ్ అవ్వాలని. కానీ అది కరెక్ట్ అయిన పాయింటే మణికంఠ నామినేట్ చేయడం కూడా. ఆల్రెడీ ఆవిడ గేమ్ తగ్గిపోయింది, చీఫ్ లో పిచ్చింగ్ కూడా చేసుకోలేదు, కరెక్టే, ఆయన నామినేషన్ పాయింట్స్ అయితే కరెక్టే. మణి ఏమంటాడంటే ఇట్ ఈస్ క్లియర్ అండ్ ఎవిడెంట్, నీ ఆట చాలా తగ్గుతూ వస్తుంది, ఫస్ట్ వీక్ లో కనిపిస్తున్న నైన్గా నాకు ఎప్పుడు కనిపించట్లేదు, నువ్వు ఫ్రెండ్స్ జోన్ నుంచి బయటకు వచ్చి హౌస్ లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు కనిపించట్లేదు అంటాడు. నేను ఇక్కడ ఎవరితో క్లోజ్ లేని చెప్పు, నేను అందరితో క్లోజ్ గా ఉన్నాను, ఆ మాటకు వస్తే నీతో ఇంకా క్లోజ్ గా ఉన్నాను అండ్ మణికంఠేమో ప్రతి హౌస్ మేట్స్ తో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి, ఆ బెడ్రూమ్ నుంచి ఫస్ట్ నువ్వు బయటికి రావాలి, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో, నువ్వు ఎక్కువ ఫుటేజ్ అంతా బెడ్రూమ్ లోనే ఉంటది, బరాబర్ చూసుకుంటా, నేను ప్రతి ఫ్రేమ్ లో ఉంటా, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, అందరితో మాట్లాడుతున్నా, ఆటలు కూడా ఆడుతున్నా అని అంటాడు. మణి ఏమో ఐ డోంట్ థింక్ సో అంటాడు. సరే దట్ ఈస్ యువర్ పిఓవి, దిస్ ఈస్ మై పిఓవి. పిఓవి అంటే ఏంటి అంటాడు నిఖిల్. పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటారు అనమాట. వాళ్ళు పిఓవిని చేస్తారు, కట్ చేసి పాయింట్ ఆఫ్ వ్యూ అని. సెకండ్ వచ్చేసి యష్మితో, యష్మి నేను ఆ గుడ్ల టాస్క్ లో ఎంత గట్టిగా ఆడానో నీకే తెలుసు, ఎందుకంటే నన్ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తావు, ఎందుకంటే వాళ్ళిద్దరూ సేమ్ టీం మెంబర్స్ కదా, ఎంత పోరాడి గుడ్లు తీసుకొచ్చాను అనేది నువ్వు దగ్గర నుంచి చూసావు, కానీ ఫిజికల్లీ వీక్ నేను ఆడట్లేదు అనేసి అంటున్నావు, అక్కడ నేను చేసిన దాన్ని నువ్వు ఒప్పుకోకుండా లేదు అని చెప్పడం నాకు నచ్చలేదు. ఏంటంటే నేను అంత కష్టపడి ఆడినా, అన్ని గుడ్లు తీసుకొచ్చినా, కింద పడిపోయినా, లేచినా, ఇవన్నీ క్లోజ్ గా అబ్జర్వ్ చేసి కూడా నేను ఆడలేదు అన్నావు కదా, అది నాకు నచ్చలేదు అంటాడు. అలాగే సెకండ్ థింగ్, నువ్వు వర్డ్స్ లూజ్ అవుతున్నావు, అది కూడా నాకు నచ్చట్లేదు, నాకు సార్ ఫుటేజ్ చూపించకపోయి ఉంటే నువ్వే దానికి మూల కారణం అని నాకు తెలీదు, కానీ ఎవరు చెప్పకముందే నువ్వు వచ్చి రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే బాగుండేది, అది అక్కడికక్కడే అయిపోయేది, అది ఫుటేజ్ చూసిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యావు అని చెప్తాడు అనమాట. అది యాక్చువల్లీ మణికంఠకి తెలియదు యష్మి స్టార్ట్ చేసిందని. ఆ రోజు విష్ణు వచ్చి అరే నేను కాదురా అంటది, కానీ యష్మి అని చెప్పదు. సో ఫుటేజ్ చూసిన తర్వాత అర్థమైంది, అప్పుడు తను రియలైజ్ అయ్యి సారీ చెప్పింది. సో ఫుటేజ్ వేయక ముందే నువ్వు వచ్చి రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే బాగుండేది అనేసి అంటాడు. యష్మి అరే నువ్వు రియలైజేషన్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చేసి కూర్చున్నావు, పృథ్వీని విష్ణుని అందరినీ అడిగాను నేను, నా వల్ల అక్కడికి వెళ్ళాడు అంటే కాదు నిఖిల్ ఏదో అన్నాడు దానికోసం వెళ్ళాడు అన్నారు, ఎందుకంటే నేను అసలు ఆ ఇంటెన్షన్ తోటే చెప్పలేదు, నేను ఏ ఇంటెన్షన్ తో చెప్పానో నాకు తెలుసు, నేను అప్పుడు పృథ్వీతో కూడా అన్నాను గేమ్ పరంగా చెప్పాను అని, నిజంగా అలా చెప్పుంటే నేను అక్కడే సారీ చెప్పేది, ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ 4 బాయ్స్ 5 గర్ల్స్ ఉన్నారు అంటారు. అరే 4 బాయ్స్ ఏంటి, మణికంఠ కూడా ఉన్నాడు కదా అని పృథ్వీ అంటాడు అనమాట. ఆడ పెద్ద లెక్కలో లేళ్లే అని అంటది. అంటే తను గేమ్ పరంగా అన్నంట, అంటే తను ఎలాగో ఫిజికల్లీ వీక్ కదా అందుకే నేను గేమ్ పరంగా అన్నాను కానీ నువ్వు బాయ్ కాదు అలాంటి ఇంటెన్షన్ తో అనలేదు అని చెప్తుంది అనమాట. అదే నాకు సార్ ఉన్నప్పుడు కూడా చెప్పింది, సార్ నేను ఆ ఇంటెన్షన్ తో అనలేదు, ఒకవేళ అలా పోర్ట్రే ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని నాకు సార్కి చెప్తుంది, బిగ్ బాస్ కి చెప్తుంది, మణికంఠకి కూడా చెప్తుంది వీకెండ్ లో. మణికంఠ గేమ్ పరంగా అయినా ఏ పరంగా అయినా అని అంటాడు. తర్వాత అరే అబ్బాయిల గురించి మాట్లాడుతుంటే నేను ఎప్పుడు అనుకుంటాను నువ్వు ఫిజికల్లీ వీక్ అనే, సో నేను గేమ్ పరంగానే చెప్పాను అంతేగాని వేరే ఇంటెన్షన్ తో కాదు
ఫిజికల్లీ వీక్ కి జెండర్ కి సంబంధం ఏంటి అంటాడు మనకంట. జెండర్ గురించి అక్కడ మాట్లాడారు అని నాకు అస్సలు తెలియదు, నా మైండ్ కి వెళ్ళలేదు, అది నీకు అర్థమవుతుందా నేను చెప్పేది విను. నేను అదే చెప్తున్నా, నువ్వు రియలైజ్ అవ్వలేదు. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు అన్న తర్వాత నేను వచ్చి కూర్చోలేదు, నేను ఆల్రెడీ ముందే వచ్చి కూర్చున్నాను. నిజంగా తను వెళ్ళి ముందే దూరంగా కూర్చుంటాడు, దూరంగా కూర్చున్నప్పుడే వీళ్ళు ఈ మాటలన్నీ స్టార్ట్ చేస్తారు. తనేమనుకుంటదంటే ఈ కాన్వర్జేషన్ అంతా అయిపోయాక తను హర్ట్ అయ్యి వెళ్ళి కూర్చున్నాడేమో అనేసి అనుకుంటది. నువ్వు సోఫా నుంచి వచ్చావు కదండి, లేదు లేదు నేను ముందే వచ్చి కూర్చున్నాను. బట్ ఆ టాపిక్ ఓపెన్ అవుతుంటే, ఆ టాపిక్ ఓపెన్ అవుతున్నప్పటికీ నేను ఆల్రెడీ దూరంగానే ఉన్నాను అని చెప్తాడు. నెక్స్ట్, ఫస్ట్ ఇన్సిడెంట్స్ లో నేను చాలా క్లియర్ గా రియాక్ట్ అవ్వలేదు, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అనేసి అన్నాను. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంతగా రియాక్ట్ అవ్వలేదు, మీ లిమిట్స్ మీరు క్రాస్ అవ్వద్దు అని చెప్పాను అని అంటాడు అనమాట. అరే ఎందుకన్నావు, ఆ మాట ఎందుకు వచ్చింది, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటే చూడకుండా మాట్లాడకూడదు కాబట్టి. ఇప్పుడు ఎందుకు క్లియర్ గా మాట్లాడుతున్నానంటే, నాకు ఫుటేజ్ కనిపించింది, నా కంటికి ఏది కనిపించింది దాని గురించి నేను మాట్లాడతా. కరెక్ట్, ఆ రోజు తనకు తెలీదు ఎవరన్నారు అనేది తెలీదు. నిఖిల్ అనేసి అనుకున్నాడు, కానీ నిఖిల్ కూడా అనలేదు, యష్మి అంది. నిఖిల్ చెప్తాడు, అరే నేను అనలేదురా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత అదే మాట నీకు కన్వే చేస్తున్నాను అన్నాడు. కానీ అతనికి క్లారిటీ లేదు. బట్ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఆయన క్లియర్ గా కళ్ళతో చూసే క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు. సో తన పాయింట్స్ కూడా కరెక్టే. తర్వాత యష్మి, నీ కంటికి కనిపించింది నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆ వీడియోలో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నేను క్లారిటీగా చెప్తున్నాను అని చెప్తుంది అనమాట. నేను విన్నాను, నేను చెక్ చేసుకున్నాను అని మణికంఠ అంటాడు. యష్మి, అరే నేను చెప్పింది వినరా అసలు, నువ్వు ఫస్ట్ అని అరుస్తుంది. సరే నువ్వు ఎంత డిగ్ చేసుకుంటే అందులో వెళ్ళి పడిపోతావు నువ్వు అని మణికంఠ అంటాడు. నేనెందుకు పడతానురా, నేను సారీ అడిగింది ఒకటే ఇంటెన్షన్ తో, అయ్యో నా మాట నుంచి అలా స్టార్ట్ అయిందా అని ఇంటెన్షన్ తోటే నేను సారీ అడిగాను, ఆ రియలైజేషన్ ముందే రావాలి అంటున్నా అంటాడు మణికంఠ. ఒక్క నిమిషం, అరే ఏంటి పై నన్ను అసలు డిఫెండ్ కూడా చేసుకునేవ్వట్లేదు వీడు, నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వు, లేదంటే నువ్వే మాట్లాడుకొని మూసుకొని కూర్చుంటా అని అంటది. నీకు పాయింట్ అర్థం కావట్లేదు యష్మి అని అంటాడు. నాకు అర్థమైందిరా, నేను ఆ మాట ఫస్టే చెప్పాను, వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యి మాట అలా అయ్యింది, కానీ నా ఇంటెన్షన్ అలా లేదు, ఐఎమ్ రియల్లీ సారీ, నీకు అలా అర్థమై ఉండంటే నేను మళ్ళీ సారీ అడుగుతున్నాను, కానీ నేను ప్రామిస్ వేసి చెప్తున్నాను, నా ఇంటెన్షన్ అయితే అది కాదు అని. అలాగే ప్రీవియస్లీ ఏంటంటే తన ఇంటెన్షన్ ఏంటంటే, మణికంఠ ఉన్నా కూడా తన్ని ఫిజికల్లీ వీక్ తన లెక్కలో లేదు అని తన ఇంటెన్షన్ అనమాట. కానీ వాళ్ళు మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఏంటంటే, ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, సో మణికంఠ లెక్కలో లేడు అని అనేసరికి, అంటే మణికంఠ అబ్బాయి కాదు అనే ఇంటెన్షన్ తనకు అర్థమైంది. ఒరే నా ఇంటెన్షన్ తో అనట్లేదా, ఫిజికల్లీ వీక్ అనే ఇంటెన్షన్ తో మాట్లాడాను అని చెప్తుంది అనమాట యష్మి. తర్వాత యష్మి, అలాగే ప్రీవియస్లీ వీక్ పర్ఫార్మెన్స్ చూడాల్సి వచ్చింది. ఎగ్ టాస్క్ లో నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, మేమంతా మంచిగా స్ట్రాటజీ ప్లాన్ చేసి. ఎగ్ టాస్క్ లో ఏమవుతుందంటే, ఆ టీం మెంబర్స్ అందరూ ఏమనుకుంటారు, అభయ్ టీం మెంబర్స్ లో ప్రేరణ, యష్మి, ఆదిత్య గారు, మన మణికంఠ ఉంటారు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, దొరికిన ఎగ్స్ అన్ని తీసుకెళ్లి బొట్లో వేసేసుకోవాలనుకుంటారు. ఈయన ఏం చేస్తాడంటే, ఒక 10-12 ఎగ్స్ వచ్చే వరకు అలాగే ఉండి షర్ట్లో పెట్టుకొని తీసుకెళ్దామనేసి అనుకుంటాడు. అలా తీసుకెళ్లే టైంకి ఏమైంది, నిఖిల్ ఏమో అటాక్ చేసేస్తాడు, అప్పుడేమో పడిపోతాడు, పడిపోయినప్పుడు దెబ్బ తగులుతుంది, ఈలోపు నిఖిల్ ఎగ్స్ అన్ని ఏరేసుకుంటాడు. సో నాకు ఆ స్ట్రాటజీ నచ్చలేదు, మేమందరం ఒక స్ట్రాటజీ అనుకుంటే నువ్వు అది ఫాలో అవ్వలేదు, నువ్వు ఫిజికల్లీ వీక్, అలాగే స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వకుండా ఫెయిల్ అయ్యావు నువ్వు అక్కడ, అందుకే నిన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో ఎలిమినేట్ చేద్దాము అని నా ఒపీనియన్ చెప్పాను అని అంటదన్నమాట. అలాగే నాకు అలా అనిపించింది, సో నా నామినేషన్స్ లో అదే చెప్పాను నేను లాస్ట్ వీక్ అని అంటది. మణికంఠ, నీకు అనిపించింది కాదు, ఏది క్లియర్ గా ఉంటే అది చెప్పాలి, ఎందుకంటే నేను అక్కడ గేమ్ లో నుంచి రూల్ అవుట్ అవుతున్నా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో నుంచి రూల్ అవుట్ అవుతున్నాను కదా, నీకు ఏదనిపిస్తుంది కదా క్లియర్ గా ఏదైతే చెప్పాలంటే, అరే ఎవరినైనా ఒకటి తీయాలి అన్నప్పుడు అది నా పర్సనల్ ఒపీనియన్, నీకు ఎలా కావాలంటే అలా నేను చెప్పలేను కదా అంటది. అది కరెక్టే, మరి నన్ను ఎందుకు అడుగుతారా, నీకు కావాలన్నట్టు చెప్తే నా ఒపీనియన్ ఎందుకు అడుగుతారు అని అంటది. నీకు ఎలా కావాలంటే అలా కాదు యష్మి, నువ్వు అక్కడ క్లియర్ గా చూసావు నేను ఎగ్స్ తీసుకురావడం చూసింది, కానీ ఎక్కువ మాక్సిమం ఆఫ్ ఎగ్స్ అతనే తీసుకొచ్చాను అంటాడు. కానీ ఏంటంటే కొన్ని ఎగ్స్ తీసుకుని వెళ్ళి అందరూ బాస్కెట్స్ లో వేసేస్తున్నారు, ఈయన ఏం చేస్తాడంటే ఎక్కువ ఎగ్స్ అయిన తర్వాత తీసుకెళ్లి వేద్దాం అని అనేసరికి వాళ్ళు అటాక్ చేసేస్తున్నారు, పృథ్వీ గాని సోనియా గాని నిఖిల్ గాని అటాక్ చేసేసినప్పుడు అవన్నీ పడిపోతున్నాయి, వాళ్ళు తీసేసుకుంటున్నారు. దాంట్లో ఇంకా కరెక్ట్ ఏం లేదు కదా. అదే యష్మి అంటది,
చూసాను, నువ్వు ఫెయిల్డ్ అని నాకు అనిపించింది. హూ ఫెయిల్డ్ అంటే నువ్వే ఫెయిల్డ్ అంటే, అందరికంటే ఎక్కువ ఎక్స్ నేనే తెచ్చానంటే ఎవరు చెప్పారంటే నువ్వు చూడలేదంటే నాకు అలాగ అనిపించలేదు, అందుకే నేను చెప్తున్నాను. నువ్వు అక్కడ పొరపాటు చేసే విషయమే, అలాగే మిస్టేక్ నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు నువ్వు రియలైజ్ అవ్వట్లేదు అని చెప్తాడు. ఇంకా రియలైజ్ గురించి చెప్తాడు అనమాట. సరే పెట్టు, నా నామినేషన్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, పెట్టి వేసే నామినేషన్ వేసే, ఎందుకంటే వినట్లేదు నువ్వు ఎట్లాగో అని అంటది. తర్వాత నైనిక నైనిక టర్మ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నైనిక టర్న్ వచ్చినప్పుడు ఫస్ట్ నబిల్ నామినేట్ చేస్తుంది. ఏం చెప్తుంది అంటే, ఈ హౌస్ లో నో రేషన్ కాబట్టి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ ఉంటుంది, నువ్వేమో మంకీ అని వచ్చినప్పుడు బర్డ్ అని చెప్పి వేరే టీం వాళ్ళకి పాయింట్ ఇచ్చేసావు, దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ అయ్యింది. ఫన్ టాస్క్ అది కాదు, అది యాక్చువల్ గా రేషన్ టాస్క్. ఫుడ్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ గా తీసుకోవాలి. నువ్వు వాళ్ళకి ఆ పాయింట్ ఇవ్వడం వల్ల మన వాళ్ళకి తక్కువ టైం వచ్చింది, మన వాళ్ళకి తక్కువ ఫుడ్ తీసుకునే అవకాశం లభించింది. ఒకవేళ టై అయ్యి ఉండుంటే ఏముండేదో తర్వాత చూద్దాం కదా అని అంటది. అదే సీక్వెన్స్ రాయాలి కదా, కొన్ని సౌండ్స్ వచ్చినప్పుడు సీక్వెన్స్ రాసినప్పుడు మంకీ సౌండ్ కి బర్డ్ అని రాస్తుంది యష్మి, వెరస్ ఇక్కడ సీత వచ్చేసి డాంకీ అని రాస్తుంది. సో తను కూడా రాసుకుంటాడంట, నబిల్ కూడా రాసుకున్నప్పుడు తను కూడా బర్డ్ అని రాసుకుంటాడంట. సో తనకి కూడా బర్డ్ అనిపించింది కాబట్టి యష్మికి పాయింట్ ఇచ్చేస్తాడు. సో దాని గురించి నామినేట్ చేసింది అనమాట. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ డాన్స్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వేమో డిస్టర్బ్ చేస్తున్నావు అని నేను సీరియస్ అయ్యేసరికి నువ్వు ఇరిటేట్ అయ్యావు, అలాగే నువ్వు యాంగర్ గా అవుతున్నావు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీ గేమ్ వచ్చినప్పుడు నువ్వెంత ఫోకస్ గా ఆడుతావు, అలాగే మిమ్మల్ని కూడా ఫోకస్ గా ఆడనివ్వాలి, డిస్టర్బ్ చేయకూడదు కదా, అది నాకు నచ్చలేదు అని నామినేట్ చేస్తుంది. తర్వాత నబీల్ ఏమంటాడంటే, అరే స్టార్టింగ్ లో ఆ సీక్వెన్స్ రాసే గేమ్ స్టార్టింగ్ లో నేను సీరియస్ గానే ఉన్నాను, కానీ ఆ కార్డ్ పట్టుకుని నేను కూడా రాస్తున్నాను. ఫస్ట్ 2 రౌండ్ల వరకు చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉన్నాను. తర్వాత బిగ్ బాస్ నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. నవీన్ ఈ సౌండ్ ఎలా వస్తుంది, అలా వస్తుంది. తర్వాత మన క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు కూడా ఫన్ వేలో తీసుకొని గేమ్ ఆడారు. నేను ఇంకా ఒక నిమిషం అది రేషన్ టాస్క్ అనే విషయం మర్చిపోయాను. నేను ఆ సౌండ్స్ వచ్చినప్పుడు నా కార్డులో కూడా రాసుకున్నా, నాకు అది బర్డ్ సౌండ్ లాగా అనిపించింది. అందుకే నేను బిగ్ బాస్ అడిగారు నన్ను, నీకు ఎలా అనిపించింది అంటే, నాకు కూడా అలాగే అనిపించింది అని కన్వే చేస్తే, నీకు అనిపించింది కదా అని పాయింట్ ఇచ్చేసాను. నేను చేసిన తప్పే, నేను కంప్లీట్లీ యాక్సెప్ట్ చేస్తున్నాను. దాంట్లో డిసడ్వాంటేజెస్ వచ్చింది అంటున్నావు కదా, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ రైస్, చికెన్, మటన్ అవి మాత్రం తక్కువ వచ్చాయి, దానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు వండుకోండి, అందరికంటే ముందు మీరు తినండి, మీరు అందరూ తిన్న తర్వాత మీ కడుపులు నిండిన తర్వాత నేను తింటానులే అని చెప్తాడనమాట. అందరూ ఆల్రెడీ సారీ చెప్పేసాను, మళ్ళీ సారీ చెప్తున్నాను అంటాడు. తర్వాత నబిల్ ఏమంటాడంటే, సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇది బిగ్ బాస్ ఆట, నన్ను గేమ్ లో నుంచి పక్కకు తీసేశారు. నాకు ఆడాలంటే ఫుల్ ఇష్టం, ఇటు పరిగెట్టడం అటు పరిగెట్టడం డాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం, కానీ నన్ను గేమ్ లో నుంచి పక్కకు తీసేశారు. సో నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను, కానీ మన క్లాన్ కానీ వాళ్ళ క్లాన్ కానీ డిస్టర్బ్ చేయాలని నాకు అస్సలు లేదు. బట్ స్టార్టింగ్ కొంచెం చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే, మీరు అందరూ ఉరుక్కుండా వెళ్ళండి, నేను సెకండ్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ టైం ఇస్తారు కదా, ఆ టైంలోకి వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళని నేను టైం చెప్తాను అని అన్నాను. సరే మీరు డిస్టర్బ్ అవుతున్నారు అనేసరికి నేను ఇంకా ఆపేశాను. నేనేదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, మీరు డిస్టర్బ్ అవుతున్నారు అనుకునేసరికి నేను ఆపేశాను. అలాగే నేను మన టీం కోసం ఎండ్యూరెన్స్ టాస్క్ లో 3 గంటలు ఆడాను, మన టీం ని విన్ చేయాలి, అలాగే 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ చేయాలి అని చెప్తాడు అనమాట. తన పాయింట్స్ తను డిఫెండ్ చేసుకుంటాడు. నైన్కంటే నేను అదే అంటున్నాను, నీ గేమ్ లో ఎంతైతే ఫోకస్ ఉంటున్నావో మేము కూడా గేమ్ ఆడుతున్నప్పుడు మాకు అంతే సపోర్ట్ చేయాలి, ఒక టాస్క్ వచ్చినప్పుడు అంతే సీరియస్ గా ఉండాలి. మేము ఈ డాన్స్ టాస్క్ లో మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేసావు అనేది నా పాయింట్ అని అంటది అనమాట. నబీల్ ఏమంటాడంటే, అరే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పలేదు, ఒకవేళ అలా చెప్పుంటే నేను కూడా చీర్ గర్ల్స్ లెక్క తెచ్చుండి సపోర్ట్ చేసేవాడిని. సరే ఇప్పుడు కూడా నేను నమ్ముతా, ఐఎమ్ బెస్ట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని అరుస్తాడు అనమాట సరదాగా. మన సోనియాతో నామినేషన్స్ లో అరుస్తాడు కదా, అట్లా అరుస్తాడు ప్రేరణతో నామినేషన్స్ లో. నెక్స్ట్ సెకండ్ ఏమో విష్ణు నామినేట్ చేస్తుంది. ఏం చెప్తుందంటే, మనకి ఒక పేరు అనేది వచ్చింది పవర్ పఫ్ గర్ల్స్ అని, మనం మాట్లాడుకునేది కొంచెం ఇటు అటు అవుతుంది అని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీ వల్లే డౌన్ అయిపోతున్నారు, మీ వల్ల మీరు డౌన్ అయిపోతున్నారు అంటే నేను చేయలేను, నాకు తెలియదు, అలాగే కొంచెం మధ్య డిస్ట్రాక్టెడ్ గా కూడా ఉంటున్నారు. ఎందుకంటే నేను కొన్ని విన్నాను, అది నాకు నచ్చలేదు, ఎందుకంటే అది నా మీద ఎక్కడ బ్యాక్ ఫైర్ అవుతుంది అనేది ఈ నామినేషన్. అంటే తను చెప్పింది ఏదో తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్తుంది అనమాట. సో అది తనకు నచ్చట్లేదు, అలాగే కొంచెం డిస్ట్రాక్టెడ్ అయిపోతున్నారు. అలాగే చీఫ్ సెలక్షన్ కి వచ్చేసరికి కూడా నేను ఇప్పుడు చీఫ్ అవడానికి రెడీగా లేదు, నేను 6th వీక్ లో చీఫ్ అవుతా అని చెప్తుంది కదా విష్ణు. సో మీరు ముందుకు రావట్లేదు చీఫ్ అవడానికి కానీ గేమ్ ఆడడానికి కానీ టాస్క్ లో కానీ అని చెప్పి నామినేట్ చేస్తుంది.
అప్పుడు విష్ణు, సారీ నువ్వు చెప్పింది నేను వేరే చోట చెప్పడం అనేది నా మిస్టేకే, నేను అది అంత సీరియస్ అని అనుకోలేదు, నేనేమనుకున్నానంటే డిస్కస్ చేయొచ్చు అంత కంఫర్ట్ ఉంది అనేసి అనుకున్నాను, బట్ కొన్నిసార్లు నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను స్టెప్ బ్యాక్ అవుతున్నాను. నువ్వు డిస్ట్రాక్టెడ్ అంటున్నావు, కానీ నేను డెఫినెట్ గా డిస్ట్రాక్టెడ్ అయితే కాదు. ప్రతిరోజు హైలోనే ఉండలేను, అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, నీకు అలా అనిపిస్తే ఓకే అని చెప్తుంది అనమాట. అంటే డిస్ట్రాక్టెడ్ అంటే మన పృథ్వీతో వెళ్తూ ఉంటుంది కదా, సో నేను ప్రతిరోజు ఏం డిస్ట్రాక్టెడ్ అవును, ప్రతిరోజు హైలో ఉండలేను, కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అని చెప్తుంది. స్టెప్ బ్యాక్ అంటే నువ్వు ఏ టాస్క్ లో ముందుకు రావట్లేదు కదా అనేసి అంటే, నేను ప్రతి టాస్క్ లో ముందుకు వచ్చి ఆడలేను, ఎందుకంటే ఒకవేళ నేను వెళ్ళి ఆడానే అనుకో ఓడిపోతే మళ్ళీ అదంతా టీమ్ కి బ్యాక్ ఫైర్ అవుతుంది, అలాగే నేను ఆ గిల్ట్ కూడా తీసుకోలేను, అందుకే నేను స్టెప్ బ్యాక్ అవుతున్నాను. నువ్వు గట్టిగా ఆడితే నిన్ను ఎవ్వరు ఆపలేరు, అసలు అంత బాగా ఆడతావు అని చెప్తుంది అనమాట. విష్ణు, ఈ హౌస్ లో ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎమోషన్స్, మిక్సర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. నా ఎమోషన్స్ అనేది డిపెండ్ ఆన్ ద డేస్, డిపెండ్ ఆన్ ద ప్లానెటరీ మోషన్స్, అవి అటు ఇటు అవుతూ ఉంటాయి, అందుకే అది అలా జరిగింది ఓకేనా అనేసి అంటది. అంటే ఆవిడ ఎమోషన్స్ రోజు రోజుకి మారుతూ ఉంటాయి అంట, ప్లానెటరీ మోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నా ఎమోషన్స్ అంటే ఆదిత్య గారు షాక్ అయి చూస్తారు, ఏంటిది ప్లానెటరీ మోషన్స్ అనేసి అంటుంది అని. తర్వాత సీత నామినేషన్స్, మణికంఠ నామినేట్ చేసి అందరిలో పాయింట్స్ వెతుక్కుంటూ ఉంటే, మణి నేను నిన్ను చూసిన వీడియోలో నువ్వు ఫ్లిప్ అయిపోయావు, ఎందుకంటే నేను నిన్ను యాక్చువల్ గా పర్సనల్ గా సపోర్ట్ చేశాను, పాప అనవసరంగా తనని క్లాన్ బ్యాట్ చేస్తున్నారు అని, ఎందుకంటే పర్సనల్ గా నిన్ను తీస్తారు అని నేను అనుకోలేదు, ఎందుకంటే నువ్వు గేమ్ లో ఉండాలి, నువ్వు చాలా స్ట్రాంగ్ అని అనుకున్నాను, నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను, బట్ వీడియో చూసాక ఇదేంటి ఇంత ఫ్లిప్ అయ్యాడు అనుకున్నాను, నాకు అది తెలియదు కాబట్టి లోపలికి వెళ్ళి కూడా మనీ సాక్రిఫైస్ చేయలేదంట, ఊరికే వాళ్ళు చెప్తున్నారు అని అన్నాను, కానీ వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే నువ్వే నిజంగా సాక్రిఫైస్ చేస్తావు అని. ఈ సాక్రిఫైస్ అనేది పాపం మణికంఠకి పెద్ద శాపం అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి నిఖిల్తో సాక్రిఫైస్ చేసేస్తాను రా అంటాడు, సాక్రిఫైస్ అంటే తనెక్కడ సాక్రిఫైస్ చేస్తాడు అని భయపడి నేను చేస్తాను అంటాడు. తన అన్న తర్వాత బిగ్ బాస్ ఏమంటారు, సాక్రిఫైస్ చేసే గేమ్ కాదు ఇది, టీం అందరూ వెళ్ళి డిసైడ్ చేసుకోవాలి అని అంటారు కదా. టీం అందరూ వెళ్ళి డిసైడ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే అందరూ తన మీదే పాయింట్స్ చెప్తారు, అది కూడా నువ్వు ఫిజికల్లీ వీక్, నువ్వు అంత గేమ్ ఆడలేవు, అంత స్ట్రాంగ్ గా ఆడలేవు అన్నప్పుడు ఈయన ఇంకా ఈ పాయింట్స్ ని తీసుకోలేక, వాళ్ళు చెప్పే పాయింట్స్ ని తీసుకోలేక ఓకే నేనే సాక్రిఫైస్ చేసుకుంటాను, ఎందుకంటే నా బాడీ నేను మెంటల్ గా సోనియా ఆలోచిస్తుంది నాలాగా, అలాగే నాలాగా ఫిజికల్ గా పృథ్వీ ఉన్నాడు కాబట్టి గేమ్ ఆడటానికి అని చెప్పి బ్యాక్ ఫైర్ సాక్రిఫైస్ చేసేస్తాడు. ఆ సాక్రిఫైస్ అనేది వీళ్ళకి ఒక శాపం లాగా తయారైంది. సో వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు, నేను సాక్రిఫైస్ చేయలేదు, అది టీమ్ డెసిషన్ అంటాడు. వీడియో చూసిన తర్వాత సీతకు అర్థమవుతుంది అనమాట, అరే యాక్చువల్ గా నువ్వు చెప్పింది మేము నమ్మాము, నువ్వు సాక్రిఫైస్ చేయలేదు, టీం వాళ్ళే నిన్ను తీసేశారు అని మేము నమ్మాము, నీ గురించి సపోర్ట్ చేసాము, నేను వాళ్ళందరినీ బ్యాడ్ అనేసి అనుకున్నాను వీడియో చూసేంత వరకు, బట్ వీడియో చూసిన తర్వాత అర్థమైంది నువ్వు ఫ్లిప్ అయ్యావని, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటే, మణికంఠ నువ్వు చూసింది ఏంటి, ఒకటే ఫుటేజ్, అందులో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, బట్ 2 స్టేట్మెంట్స్ ఆపోజిట్ అయ్యేసరికి ఫ్లిప్ అనేది మీకు అనిపిస్తుంది. తర్వాత సీత, ఆ వీడియోకి ముందు నీ వల్ల క్లాన్ మొత్తాన్ని నేను తప్పుగా అనుకున్నాను, అదే సాక్రిఫైస్ అని ఇలా అబద్ధం ఆడుతున్నారు అని తప్పుగా అనుకుందంట. మణికంఠ, నువ్వు ఎట్లా అనుకుంటే నేను చెప్పాను నీతో అంటాడు, నువ్వే కదా ఇక్కడ గట్టిగా అరిచావు వైల్డ్ కార్డ్ ఎంట్స్ ని, నువ్వే కదా ఇక్కడ గట్టిగా అరిచావు అనేసి అంటది. అదే నేనేం సాక్రిఫైస్ చేయలేదు, మీరే అవి గట్టిగా అరుస్తాడు కదా అది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపాలి అనేది నా మెయిన్ మోటో, ఎందుకంటే ఆ వైల్డ్ కార్డ్స్ వస్తే మనం ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోతాము, అలా అవ్వాలని నాకు లేదు, అందుకే నేను నిఖిల్ని అడిగాను నువ్వు సాక్రిఫైస్ చేద్దామా అనుకుంటున్నావా అంటే, వాడు చిన్న స్మైల్ ఇచ్చి తల ఊపాడు, తల ఇట్లా ఊపాడంట, అట్లా ఊపాడు, అందుకే తను ఎక్కడ సాక్రిఫైస్ చేస్తాడు అని చెప్పి నేను సాక్రిఫైస్ చేస్తాను, బికాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలనేది నా మోటో, వాళ్ళు వస్తే మనం బయటకు వెళ్ళిపోతాం కాబట్టి అంటే, నిఖిల్ అంటాడు నేను తల ఊపలేదు, హెడ్ నాట్ చేయలేదు, జస్ట్ స్మైల్ ఇచ్చాను అంటాడు అనమాట. మణికంఠ, మేము అలా మాట్లాడుకున్న తర్వాత బిగ్ బాస్ నుంచి ఆదేశం వచ్చింది శక్తి టీం మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకోవాలని, నాకు నిఖిల్ కి కాన్వర్జేషన్ అయిపోయింది, బట్ అక్కడ వరకు సాక్రిఫైస్ అని అర్థం. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే నా ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో నేను స్ట్రాంగ్, బట్ కంపారిటివ్లీ ఇంకొంచెం స్ట్రాంగ్ అట్లా చెప్పి ఏమైనా తీస్తే కనుక నేను అగ్రీ చేద్దాం అనుకున్నా అని చెప్తాడు అనమాట. అంటే ఓవరాల్ డెసిషన్స్ వాళ్ళు చెప్పే పాయింట్స్ నాకు నచ్చలేదు, స్ట్రాంగే నేను, కానీ వాళ్ళు వీక్ అని చెప్తున్నారు కదా అని చెప్తాడు. సీత ఏమంటదంటే వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు వీక్ అని నువ్వు అనుకుంటున్నావా అంటే, కాదు అమ్మాయిలు ఆడాల్సిన టాస్క్ వస్తే 2 అమ్మాయిలు ఉండాలి అనేసి అనుకున్నాము, సో సోనియా ఉంటుంది, యష్మి ఉంటుంది, అలాగే
మెంటల్ గా నాకు రీప్లేస్మెంట్ లో సోనియా వెళ్ళగలుగుతుంది, ఫిజికల్ గా నాకు రీప్లేస్మెంట్ లో పృథ్వీ వెళ్ళగలుగుతాడు అనే పాయింట్ నేను చెప్పాను. ఒక పాయింట్ మీరు నిన్న వీడియోలో చూసారు అని చెప్పి. సీత వచ్చి నిఖిల్ సాక్రిఫైస్ చేసేస్తాను అంటే నువ్వు చేసేస్తావా చెప్పు. వాడు చేసేస్తే ఓకే చేసే, నేను నీకేం ఆడాలి కదా, అది కరెక్ట్, అది ప్రేరణ చెప్తుంది అనమాట తర్వాత. అలాగే నా కోసం రీప్లేస్ అయ్యి నువ్వు విల్లోతులు వెళ్ళిపోతావా, ఒకవేళ నేను వెళ్ళిపోతున్నాను అనుకో, నా కోసం రీప్లేస్ అయ్యి నువ్వు విల్లోతులు వెళ్ళిపోతావు అంటే నీ కోసం కాదు, అక్కడ మెయిన్ ఏంటి మన మోటో వైల్డ్ కార్డ్స్ ఆపాలని కదా అంటాడు మణికంఠ. అరే నేను చెప్తా, నువ్వేమన్నావో నేను సాక్రిఫైస్ చేసేస్తాను, ఎందుకంటే మెంటల్ గా సోనియా ఉంది, ఫిజికల్ గా పృథ్వీ ఉంది, సో నాకు ఆడాలని లేదు అని కొంచెం బాడీ ఇట్లా చెప్తుంది అనమాట. ఈయన అంటే ఫస్ట్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్, కొంచెం ఇట్లా ఊపుతూ చేతులు ఊపుతూ చెప్తే నువ్వు ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ ని కరెక్ట్ చేసుకోంటే, నువ్వు స్టేట్మెంట్స్ చెప్తూ కానీ నా బాడీ లాంగ్వేజ్ చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు మణికంఠ. సీత అంటది ఇది నా బాడీ లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ తో నీకేంటి ప్రాబ్లం, నాకు ఎలా అనిపించిందో అలా చెప్తున్నా అంటే నువ్వు నా బాడీ లాంగ్వేజ్ ని ప్రొజెక్ట్ చేస్తున్నావు అని మణికంఠ అంటాడు. తర్వాత నువ్వు నీ బాడీ లాంగ్వేజ్ తో చూపించట్లేదు, అది నా బాడీ లాంగ్వేజ్, నాకు క్లియర్ గా అర్థం అవుతుంది, నా చేతులు అటు ఇటు తిప్పుతూ చెప్తున్నావు నువ్వు అనేసి మణికంఠ అంటాడు. నువ్వు చెయ్యి ఎట్లా చూపిస్తున్నావు, ఇట్లా అని చూపిస్తాడు అనమాట ఏళ్ళు. నువ్వు చెయ్యి ఎట్లా చూపిస్తున్నావు, అది నీ బాడీ లాంగ్వేజ్, నాకు నచ్చట్లేదు, నువ్వు కూడా అలా చేయొద్దు అని నామినేట్ చేసేస్తుంది. సెకండ్ వచ్చేసి విష్ణు నామినేట్ చేస్తుంది. అరే టీం మొత్తంలో చూసుకుంటే నువ్వు ఒక్కదానివే ఆడడానికి ముందుకు రాలేదు ఈ వీక్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో, అలాగే చీఫ్ అవడానికి కూడా నువ్వు రెడీగా లేను అనేసి అన్నావు. ఈ 2 పాయింట్స్ మీద అందరితో కంపేర్ చేస్తే ఈ వీక్ కొంచెం నువ్వు వీక్ గా ఉన్నట్టు అనిపిస్తున్నావు. అక్కడికి నేను అడిగాను ఎవరు ఆడతారు అని, వాలంటరీగా నేను అడిగితే అందరూ వచ్చారు కానీ నువ్వు ముందుకు రాలేదు, సో ఇక నుంచి అయినా నువ్వు టీం కోసం ఆడాలి అని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్తుంది అనమాట. తర్వాత విష్ణు, నాకు నీ డెసిషన్ ని కష్టం చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది వాళ్ళు బెస్ట్ ఇవ్వలేరు అని తెలిసినప్పటికీ కూడా కావాలని పిచ్చింగ్ చేస్తున్నారు, ఐ వాంట్ టు ప్లే అని. ఎవరైతే బెస్ట్ గా ఆడతారో వాళ్ళే ముందుకు వస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. అంటే నేను కూడా ఆడతా అని నీకు నేను కష్టం చేయాలి అని అనుకోవట్లేదు. కొంతమంది ఆడలేని వాళ్ళు కూడా వచ్చి పిచ్చింగ్ చేస్తున్నారు, నేను ఆడతా అని, కానీ వాళ్ళు ఆడలేరు. ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళు వెళ్తే నాకు మంచిగా అనిపిస్తుంది, అట్లీస్ట్ వాళ్ళు వెళ్తే మనం గేమ్ విన్ అవుతాము, ఆర్ఎల్స్ రేషన్ విన్ అవుతాము, అందుకనే నేను పిచ్చింగ్ చేయలేదు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి గేమ్ ఆడకుండా ఓడిపోయాను అనుకో, నేను ఆ గిల్డ్ భరించలేను, అట్లీస్ట్ నామినేషన్ అయినా భరించగలను. కానీ అలాగే నేను పిచ్చింగ్ చేయలేదు అని అనొద్దు నువ్వు. నేను గ్రూప్ టాస్క్ వచ్చినప్పుడు నేను పిచ్చింగ్ చేశాను, అలాగే నేను ఆడాను కూడా, అప్పుడు బెలూన్స్ టాస్క్ వచ్చినప్పుడు కూడా నేను పిచ్చింగ్ చేశాను కదా, నేను ఆడతాను అని చెప్పాను కదా అని అంటది అనమాట. కానీ అది మాక్సిమం నబీల్ ఆడతాడు, ఎందుకంటే ఇటు నుంచి పృథ్వీ వచ్చాడు కాబట్టి నబీల్ని పంపించింది. అఫ్ కోర్స్ 3 hours ఉన్నప్పటికీ ఓడిపోయారు, కానీ అదే చెప్తుంది అనమాట. ఇంకా ముందే నేను చేసేస్తాను అని చెప్పి ఫ్లాప్ అయ్యే కంటే నేను చెయ్యను అని చెప్పి అట్లీస్ట్ 50% అయినా ఇస్తే అది నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పింది. నెక్స్ట్ నబిల్ నామినేషన్స్. విష్ణుని ఫస్ట్ నామినేట్ చేసి ఏం చెప్తాడంటే, నేను ఎప్పటి నుంచో నీలో ఒక బ్యాడ్ క్వాలిటీస్ చూస్తున్నా, ఈ ఇంట్లో ఆట ఆడడానికి నీలో ఆ అగ్ని ఆరిపోతుంది, నీలో ఆ ఫైర్ ఆరిపోతుంది. స్టార్టింగ్ లో అంతులేని వీరులో ఉన్నప్పుడు యష్మి వెళ్ళి మనకి 5 డ్యూటీలు పెట్టింది, అంటే నిఖిల్ వాళ్ళకి ఒక డ్యూటీయే ఇచ్చి వీళ్ళ వెరాజ్ నైన్కి వాళ్ళకి 5 డ్యూటీస్ ఇస్తుంది కదా, డిషెస్ క్లీనింగ్ అని, గార్డెన్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, ఇట్లా 5 డ్యూటీస్ ఇచ్చినప్పుడు నేను సీత ఆదిత్య అన్న మేము అన్న చేద్దాం అనుకున్నప్పుడు నువ్వేమంటావంటే, అరే నేనేం చేయలేను, నేను బిగ్ బాస్కి వచ్చింది ఇవన్నీ చేయడానికి కాదు, ఉంటే వెళ్ళిపోతా, నేను ఇంక నుంచి మౌనవ్రతం పాటిస్తున్నా అని చెప్పావు. నువ్వు స్పోర్టివ్ గా తీసుకోలేదు, నువ్వు గివప్ ఇచ్చేసావు, వెళ్ళిపోతా అనేసి అన్నావు. సో అలాంటి గివప్ నువ్వు చాలా సార్లు ఇచ్చావు, టాస్క్ లో కూడా అలాగే చేసావు. నన్ను అడిగితే ఏ పనైనా చేసి ఇంట్లో ఉండాలి, ఫైనల్స్ వరకు ఉండాలి అని అనుకోవాలి అంటే విష్ణు అంటది, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూనే ఉంటుంది, బట్ నువ్వు నామినేట్ చేసినా కూడా అది నాకు చేంజ్ అవ్వదు. ఒకసారి ఉండగలను అనిపిస్తుంది, ఒకసారి ఉండలేను అని అనిపిస్తుంది. ఈ హౌస్, ఈ జర్నీ నాకు చాలా కష్టంగా ఉంటుంది, డే బై డే ఇది ఇంకా నాకు టఫ్ గా మారుతుంది, అంత ఈజీగా అయితే లేదు అని చెప్తుంది అనమాట. నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగితే అన్ని రోజులు ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళ ఆదరణ ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. కానీ నేను ఉన్నంత వరకు నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలా అన్ని రోజులు బెస్ట్ ఇవ్వలేను, ఎందుకంటే కొన్ని రోజులు మేబీ ఈ కొండ నేను ఎక్కలేను అని అనిపించవచ్చు, అప్పుడు మాత్రం బెస్ట్ ఇవ్వలేను. కానీ నెక్స్ట్ డే ఐ విల్ రైజ్ లైక్ ద సన్ అంటది అనమాట. కానీ ఇప్పుడు వరకు అయితే ఆవిడ గట్టిగా ఆడిన టాస్క్ ఏమీ కనిపించట్లేదు, ఎంటర్టైన్ చేస్తుంది, కొన్ని వర్డ్స్ లూజ్ అయిపోతుంది, అలాగే వీకెండ్ లో డాన్స్ బాగా వేస్తుంది. కానీ విష్ణుని గుర్తు తెచ్చుకుంటే ఒక గేమ్ గట్టిగా ఆడింది ఏం కనిపించట్లేదు. అట్లాంటప్పుడు ఇంక ప్రేక్షకులైనా ఎంత ఓట్లేస్తారు,
బయట మనకి ఎంత ఫేమ్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నిరూపించుకోవాలి. అంటే డే బై డే, వీక్ బై వీక్ గేమ్స్ ఆడి టాస్క్లు విన్ అవ్వకపోయినా ఎఫర్ట్స్ చూసైనా ఓట్లేస్తారు. అట్లా కూర్చుంటే ప్రేక్షకులు ఉంచుతా లేదంటే వెళ్ళిపోతా అంటే మాత్రం కష్టం. అప్పుడు నబీల్ ఉన్నాడు, మణికంఠ ఉన్నాడు. నబీల్ ఇప్పటి వరకు మనకి ఎవరో కూడా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ లోకి వచ్చే ఫస్ట్ సేవ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన వీక్ లో పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఆయన ఆడిన తీరు కానీ చూసి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నైనిక నామినేట్ చేసి, నేను ఫస్ట్ వీక్ నుండి చూస్తున్నా ఏదో ఒక రోజు చేంజ్ అవుతావులే, యాక్టివ్ అవుతావులే అనుకుంటున్నా, కానీ ఫస్ట్ వీక్ నువ్వు చీఫ్ అయినప్పుడు నువ్వు డెసిషన్స్ తీసుకోవడం అయినా, గేమ్లో అయినా, టాస్క్లో అయినా బాగా మాట్లాడావు, నీ పర్స్పెక్టివ్ బయట పెట్టేదానివి. కానీ నువ్వు చీఫ్ నుంచి బయటకు దిగిన వెంటనే ఇంకా డెసిషన్స్ అన్ని తీసుకోవడం మానేస్తావు, బట్ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నావు, నువ్వు నీ స్పేస్ లోనే ఉంటున్నావు, డల్గా ఉంటున్నావు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. ఇంకా అదే సేమ్ మణికంఠ చెప్పినట్టే, నైన్కి నా స్పేస్ లో ఎందుకు ఉంటానంటే నా స్పేస్ నేను రెడీ చేసుకున్నా, నేను ఇక్కడ పర్సనల్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి రాలేదు అని చెప్తుంది అనమాట. నిన్నెవరు పర్సనల్ రిలేషన్షిప్స్ పెట్టుకో అని నేను అనట్లేదు, బట్ ఈ ఆట అనేది అంతే అట్లానే ఉంటది. బిగ్ బాస్ లో ఆటలాడాలి, మాటలు మాట్లాడాలి. బిగ్ బాస్ చెప్పినట్టు ఆ అగ్ని నీలో కనిపించట్లేదు, ఆ ఫైర్ నీలో కనిపించట్లేదు అంటే నైనిక ఇక్కడ నేను కూర్చుంటే ఆ కాన్వర్జేషన్ కి వాల్యూ లేదు అనుకో, నేను ఆ కాన్వర్జేషన్ కూర్చోను. అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నా వాల్యూ అక్కడ లేదు అంటే, నా మాటకి వాల్యూ అక్కడ లేదు అంటే నేను అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోతాను అంటే, నబీల్ అంటే నువ్వు అసలు ఎక్కడ కూర్చోవట్లేదు, ఎప్పుడు బెడ్రూమ్ లో బెడ్ మీదే ఉంటున్నావు అన్నట్టు చెప్తాడు. అందుకే నామినేట్ చేస్తున్నా. ఇది ఒకవేళ చిన్న రీజన్ అనుకుంటే చెప్పు, ఇంకా నా దగ్గర పాయింట్స్ ఉన్నాయంటే లేదులే అని అంటది. తర్వాత ఆదిత్యగా ఫస్ట్ నైనిక నామినేట్ చేసి, లాస్ట్ వీక్ మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు వీక్ అన్నారంటే, వీక్ అనలేదు భయపడుతున్నారు అన్నారని చెప్తుంది అనమాట. నాతో పోటీ చేసిన నిఖిల్ అయినా అడగండి, పృథ్వీనైనా అడగండి, నాకంటే 20 సంవత్సరాలు చిన్నవాళ్ళు వాళ్ళు చెప్తే నాకు భయం ఉంది, సరిగా పోటీ చేయలేకపోయాను అంటే నేను ఒప్పుకుంటా. కానీ మీ దగ్గర ఆ టైంలో ఏ పాయింట్ లేకుండా సేఫ్ గేమ్ ప్లే చేసి నాకు భయం అని చెప్పి నామినేట్ చేసేసారు. కరెక్టే, వాళ్ళు చెప్తే కనుక ఒప్పుకోవాలి, కానీ ఈవిడికి అసలు సంబంధమే లేదు. ఈవిడ ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేసింది లాస్ట్ వీక్ ఆదిత్య గారి. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, నైని మన నిర్ణయం మనమే తీసుకోవాలి. గేమ్ లో పవర్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఆ పవర్ ఇవ్వకూడదు. ఆ హ్యామర్ ఆ గేమ్ లో మీరు చేసింది నాకు నచ్చలేదు అంటే, తనకి బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీరు లాస్ట్ 3 వరకు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా హ్యామర్ మీరే తీసుకొని మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి అంటారు. అప్పుడు సీత ప్రేరణ ఇద్దరు ఉంటారు చీఫ్ సెలెక్షన్ టాస్క్ లో. ఆవిడ బిగ్ బాస్ అంత డైరెక్ట్ గా చెప్పినప్పుడు తీసుకెళ్లి సోనియాకి ఎట్లా ఇస్తుంది? ఒకవేళ నిజంగా లాక్కోవాలి, పీక్కోవాలి అన్నప్పుడు బిగ్ బాస్ అట్లా చెప్పరు కదా. సో ఆయన అదే చెప్తున్నారు, మీకు ఆ పవర్ వచ్చినప్పుడు, బిగ్ బాస్ మీకు ఆ పవర్ ఇచ్చినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవాలి, కానీ అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తే, మీరు సోనియా గారికి ఇచ్చారు కదా అట్లా ఇవ్వకూడదు అని చెప్తుంది. ఆయనకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని నామినేట్ చేశాను నేను. మీరు భయపడుతున్నారని కదా, భయపడాల్సిన అవసరం లేదు అని నామినేట్ చేశాను. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను సోనియాకి ఎందుకు ఇచ్చానంటే, నేను ఆ క్లాన్ నుంచి ఎవరికి ఇచ్చినా కూడా సీత దగ్గరికి వెళ్తుందని తెలుసు, అందుకే ఇచ్చాను. అట్లాంటప్పుడు ఆవిడే ఇచ్చేయచ్చు కదా, కాంప్లికేటెడ్ అంతా ఎందుకు? ఆ బిగ్ బాస్ అన్నిసార్లు చెప్పి పాస్ చెప్పి అవన్నీ ఎందుకు? ఆదిత్య గారు ఏమంటారంటే, మీ నిర్ణయం మీరే తీసుకోవాలి, నా ప్రకారంగా ఈ అగ్నిలో మీ ఈ అదే ఫోటో మంటలే ఇస్తున్నప్పుడు మీ నెగిటివ్స్ అన్ని పోవాలి అని చెప్పి వేస్తున్నాను అని అంటారనమాట. ఇప్పుడు నాయనిక మీరు అన్ని నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ గా లేవు అసలు అంటది, కానీ 2 నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. సెకండ్ పాయింట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది, మీకు పవర్ వచ్చినప్పుడు మీరే యూటిలైజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది మాత్రం పర్ఫెక్ట్. సెకండ్ విష్ణు నామినేట్ చేసి, మనం ఒక సోషల్ మీడియా యుగంలో ఉన్నాము, బయట ఏ క్యారెక్టర్ కి ఏ ట్యాగ్ పడుతుందో తెలియదు. మేబీ ఇక్కడ ఇచ్చిన మాట బయట లైఫ్ లాంగ్ ఆ పర్సన్ కి చేంజ్ అవుతూ ఉంటది. సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మర్యాదలు అప్పుడప్పుడు దాటేస్తున్నారు, అందుకే నేను ఈ రోజు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానండి. కరెక్ట్ పాయింట్. ఇప్పుడు వరకు విష్ణుకి ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేసిన వాళ్ళే లేరు, బాగా చెప్పి నామినేట్ చేస్తారు. నిజంగా సోషల్ మీడియాలో ఉన్న ట్రోల్ అయిపోవచ్చు, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో ట్రోల్ అయిపోవచ్చు. సో అట్లా మాట్లాడకూడదు కదా. సరే సార్, నేను డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఇంకా డిఫెండ్ చేయడానికి ఏమీ లేదు అంటది. ఆల్ యువర్ బర్న్స్ అని ఫోటో వేసేస్తారు. సార్ ఆల్ యువర్ బర్న్స్ అనొద్దు, ఓన్లీ బ్యాడ్ అనేసి అనండి అంటది. తర్వాత నిఖిల్ వచ్చేసి ఫస్ట్ విష్ణు నేను చెప్పాల్సిన దాంట్లో ఫ్రెండ్ గా, హౌస్మేట్స్ గా చాలా సార్లు చెప్పాను. ఒకరికి చెప్పినప్పుడు మేబీ ఫన్ గా అనిపిస్తుంది, కానీ అది నాకైతే హర్ట్ఫుల్ గా ఉంటుంది. నువ్వు మాటలు వదిలినప్పుడు వేరే వాళ్ళకి హర్ట్ఫుల్ గా ఉంటుంది. యువర్ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్, కానీ ఫన్ అనేది ఎంతవరకు లిమిట్ ఉంటుందో ఎంతవరకు లిమిట్ లేదో ఒకసారి చెక్ చేసుకుంటారు. కరెక్టే, తననే ఉంది కదా, మరి నిఖిల్ డైరెక్ట్ గా ఉంది. వీడియో చూసినప్పుడు ఆయన నామినేట్ చేయొచ్చు ఈ పాయింట్ కి. విష్ణు ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ క్విక్ లెర్నర్, ఐఎమ్ నాట్ ఏ క్విక్ గ్రాస్పర్, నాకు కొంచెం టైం కావాలి, ఆ టైం తీసుకోవడానికి
ఈవిడ దేని గురించి చెప్తుందంటే చీఫ్ పిచ్చింగ్ గురించి చెప్తుంది అనమాట. అంటే చీఫ్ అవ్వడానికి నేను పిచ్చింగ్ చేసుకోలేదు అనేసి అంటున్నావు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ముందే పిచ్చింగ్ చేసేసి అదంతా అదంతా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆ టైంలో నేను నేను ఫ్రెండ్గా భావించి, నాకు తెలుసు నీ ప్రయారిటీస్ నీ టీంలోనే 3-4కి ఇవ్వాలని ఉంది కాబట్టి నేను స్టెప్ బ్యాక్ అయ్యాను. అది నేను నీకు హెల్ప్ చేశాను, అది నా ఫీలింగ్. కొంతమంది చీఫ్ అయ్యారు, వితిన్ 2-3 డేస్లోనే వాళ్ళు డిజాల్వ్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అది తను మరి ఈ పాయింట్ గురించి చెప్తే మేబీ అది కూడా చెప్పుంటారు, మనకు కట్ చేసేస్తుంటారు. నేను చీఫ్ అవ్వడానికి ఎందుకు పిచ్చింగ్ చేయలేదంటే ఆల్రెడీ మన క్లాన్లో 2-3కి చీఫ్ అవ్వాలని గట్టిగా ఉంది, అందుకని నేను వచ్చి పిచ్చింగ్ చేయలేదు. నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను, అందుకే నేను వచ్చి నీ దగ్గర అడగలేదు అన్నిసార్లు అని అంటుంది. అలాగే కొంతమంది చీఫ్ అయినా కూడా 2-3 రోజుల్లోనే డిజాల్వ్ అయిపోయారు. నాకు అలా అవ్వాలని లేదు, నేను మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు నేను చీఫ్ అవ్వాలని నా కోరిక అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ నిఖిల్ అంటే నువ్వు చెయ్యాలి అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడున్న హౌస్ మేట్స్ నువ్వేం చేసావు అనే దాని మీద లెక్కలు పెట్టి నామినేషన్ కానీ సెలెక్షన్ కానీ జరుగుతుంది అనేసి అంటే, నామినేషన్ చేసుకోండి అమ్మా, ఐ డోంట్ కేర్. నన్ను కాపాడేది ప్రేక్షకులు. నా పర్ఫార్మెన్స్ కనిపించినా, నా ఎంటర్టైన్మెంట్ కనిపించినా నన్ను కాపాడేది ప్రేక్షకులు. ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్. బట్ నా నోటి దోలకు వస్తే నువ్వు చెప్తూనే ఉన్నావు కాదనట్లా. బట్ ఇప్పుడు దాకా 3-4 టైమ్స్ మేబీ అలా అయ్యిందేమో, కానీ ఇప్పుడు వరకు నా వల్ల హర్ట్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నిఖిలే హర్ట్ అయ్యాడు కదా ఆయన వల్ల, ఆవిడ అన్న మాట వల్ల. 2 ఉన్నారు, ఒకటి సోనియా గారు, నువ్వు సెకండ్ నువ్వు. మీ ఇద్దరు తప్పితే ఇంకెవరో నా దగ్గరికి వచ్చి చెప్పలేదు హర్ట్ అయ్యానని. బట్ పర్సనల్ గా నన్ను అడిగితే ఈయనకే పెద్ద నోటి దొలపైగా ఈయన వచ్చి నాకు ఎలా చెప్తున్నాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్. నువ్వేమైనా అలా చేయకుండా ఉండి చెప్తే నేను తీసుకోవచ్చు. నేను ఇప్పుడు వరకు అన్న వర్డ్స్ ఒకళ్ళు నన్ను అన్న తర్వాత రియాక్షన్సే, కానీ నేను ఒక మాట డైరెక్ట్ గా అనలేదు ఇప్పుడు దాకా. అది కరెక్టే. ఫస్ట్ సోనియా గారు అన్నారు అడల్టరేటెడ్ కామెడీ చేస్తున్నావు అనేసి. ఆ తర్వాత ఆవిడ దాన్ని మాట్లాడి మీ పెద్ద పతివ్రత, నీది పెద్ద క్యారెక్టర్ అని ఫస్ట్ ఈవిడ అన్న తర్వాతే. సెకండ్ ప్రేరణ క్యారెక్టర్లెస్ రాక్షసి అంది. ఆ తర్వాత నువ్వు పెద్ద పుణ్యశ్రీ అని ఆవిడ అంది. సో ఎప్పుడైతే వాళ్ళు అన్న తర్వాత నా రియాక్షన్సే కానీ నేను డైరెక్ట్ గా అనట్లేదు. నా మాటల వల్ల నువ్వు సోనియా ఇద్దరుగానే హర్ట్ అయ్యారు, వేరే ఎవ్వరు హర్ట్ అవ్వలేదు. నువ్వు చెప్పావు కరెక్టే, కానీ నువ్వు పెద్ద నోటిదోల మనిషివి, నువ్వు వచ్చి నాకు చెప్తుంది నేను ఎలా తీసుకోగలను? నువ్వు ఒకవేళ నోటిదోల నీకు లేకపోయి ఉంటే నువ్వు చెప్తే నేను తీసుకుంటాను కానీ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ అబ్బా ఇది పెద్ద మణికంఠ నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసి ఒకరికి కొన్ని ఆశలు పెట్టుకొని వచ్చారు, కొన్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు, కొంతమంది బిగ్ బాస్ గెలవడానికి వచ్చారు. ఆ టెన్షన్ అంతా వదిలేసి నువ్వు లో అయినప్పుడల్లా నీ దగ్గరికి వచ్చి కన్సోల్ చేస్తున్నారు. కన్సోల్ చేసినప్పుడు నువ్వు కన్సోలెస్ అవుతున్నావు, బట్ నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అంటే మాత్రం నువ్వు అసలు ఒప్పుకోవట్లేదు. మన సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ అయినప్పుడు కూడా నువ్వు వచ్చి నా దగ్గరికి 2 పేర్లు చెప్పావు, వాళ్ళని తీసేస్తే బాగుంటది అని. ఆ పేరు లేని ఇప్పుడు నేను చెప్పను, కానీ అదే ఆదిత్య గారి పేరు సీత పేరు చెప్తారనమాట, వాళ్ళిద్దరు పేర్లు తీసే అనేసి. ఆ పేరు ఇప్పుడు చెప్పను, కానీ నేను అంతా అయిన తర్వాత నువ్వు ఆ టీంకి వెళ్ళిన తర్వాత నీ వర్షన్ మొత్తం మారిపోయింది. నబిల్ని ఎందుకు తీయాలి అనేసి నా సైడ్ నుంచి చెప్పినప్పుడు నువ్వేమో ఒప్పుకున్నావు, నా సైడ్ నుంచి చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. బట్ ఆ సైడ్కి వెళ్ళిన తర్వాత నబిల్ని ఎందుకు తీశారు అనేసి అన్నావు. నీ వర్షన్ మొత్తం మారిపోతుంది అనేసి చెప్తాడు మణికంఠ. ఎవరైనా నాలో తప్పు చూపించినప్పుడు నేను యాక్సెప్ట్ చేయకపోతే నేను ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయేవాడిని. నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు వరకు ఉన్నాను అని చెప్తాడు అనమాట. తప్పు చేశానని ఏ పాయింట్ మీద చేశాను అని ఎవరైనా తప్పు చేశారంటే నేను ఏ పాయింట్ మీద చేశాను అని ఆలోచించి దాని మీద వర్క్ చేస్తాను, కానీ నేనైతే తీసుకోకుండా ఉండే మైండ్ సెట్ అయితే నాది కాదు. అలా సెకండ్ పాయింట్కి వస్తే నన్ను నేను సేవ్ చేసుకోవాలని ఉంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తే మనందరం బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మన టీం స్ట్రాంగ్ గా ఉండాలి, అవతల టీం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫస్ట్ డే నువ్వే చెప్పావు కదా 2 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, వైల్డ్ కార్డ్స్ ఆపాలి అని. అంటే నబిల్ ఎందుకు తీస్తున్నావు అని అడుగుతాడు కదా. నన్ను నేను సేవ్ చేసుకోవాలి, వైల్డ్ కార్డ్స్ వస్తే ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు, వైల్డ్ కార్డ్స్ ఆపాలి అంటే 2 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు ఈ టీంలో ఓడిపోతే ఈ టీం వాళ్ళు గేమ్ ఆడి విన్ అవుతారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను నబిల్ ఎందుకు తీసావు అని అడిగాను అని చెప్తాడు అనమాట. అలాగే నువ్వే ఫస్ట్ చెప్పావు కదా 2 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉండి ఆడాలి అని. అంటే అది ఎప్పుడు దాకా చెప్పాను అంటే నేను అక్కడికి వచ్చి నీతో నువ్వు వెళ్తావా అన్నప్పుడు కూడా నువ్వు ఇలా హెడ్ నాట్ చేసావా, స్మైల్ కూడా చేసావు అంటే నేను హెడ్ నాట్ చెయ్యాలే, నేను స్మైల్ చేసా అంతే. నువ్వు హెడ్ నాట్ చేయలేదా? షూర్ గా చెప్పు. ఇది మేబీ వీడియో ప్లే చేస్తాను మనకి వీకెండ్. ఎట్లా చేస్తావు చూపించు అంటే నేను ఇక్కడ యాక్టింగ్ చేయడానికి రాలేదు అని అంటాడు. నువ్వు యాక్టింగ్ చేయమని నేను అనట్లా, జస్ట్ నువ్వు చేసిందే చూపించు, నాకు క్లారిటీ వస్తుందని అడుగుతున్నాను అని అంటే నీకు నువ్వు నీ వర్షన్ చెప్పు అయితే క్లారిటీ ముందుకు లేదు.
నువ్వు నీ వర్షన్ చెప్పు అని నిఖిల్ అడుగుతాడు. ఇప్పుడు చూపించడానికి ఏమైంది నిఖిల్ నీకు, నువ్వు చేసిందే చూపించమని అడుగుతున్నాను కదా అంటే, అరే నీ అంత యాక్టింగ్ రాదు కాబట్టి నేను చూపించలేనురా, సో నువ్వు పాయింట్ అగ్రి కూడా చేయట్లేదు కాబట్టి నువ్వు చేసావు అని అంటాడు మణికంఠ. అప్పుడు నిఖిల్ చేసి చూపిస్తాడు, జస్ట్ ఇట్లా అంటాడు అనమాట కిందకి, ఇట్లా ఇట్లా అన్నట్టయితే ఏం లేదు. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు సాక్రిఫైస్ చేసిన తర్వాత ఎందుకు అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేసావు అంటే, ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయింది ఎక్కడంటే, నీ దగ్గరికి వచ్చి నేను నువ్వు వెళ్ళిపోతావేమో అనే ఇంటెన్షన్తో నేను సాక్రిఫైస్ చేసేస్తా అన్న తర్వాత బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది టీం అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి అని అన్నప్పుడు టీం కూడా నా పేరే చెప్పింది, మరి అది అక్కడ చెప్పాల్సింది కదా, నువ్వు వాళ్ళ పాయింట్ ఫుల్ గా కంప్లీట్ చేయకుండా ఎందుకు గివప్ ఇచ్చేసావు అని. ఒరే నేను ఒక కంటెస్టెంట్ కి చెప్తాను, రెండో కంటెస్టెంట్ కి చెప్తాను, అందరికి చెప్పుకుంటూ కూర్చోవాలా? అందరికి చెప్పుకుంటూ కూర్చోలేను కదా, నామినేషన్ లో ఫైట్ చేస్తున్నట్టు ఫైట్ చేసుకుంటూ కూర్చోవాలి. నీకు అసలు నా పాయింటే అర్థం కావట్లేదు నీకు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నేను చెప్పింది వినొద్దు అని చెప్పి ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నావు అంటే, ఒరే నువ్వు వింటున్నావా నేను చెప్పేది అని నిఖిల్ అడుగుతాడు అనమాట. ఆ తర్వాత మణికంఠ, నువ్వు హెడ్ నాట్ చేసావు నిఖిల్, నువ్వేమో చెయ్యట్లేదు అని చెప్తున్నావు అంటే, అరే నేను నవ్వాను, నేను హెడ్ నాట్ చేయట్లేదు, మళ్ళీ ఆ టాపిక్ గురించి తీసుకొస్తారు వీళ్ళు. నేనేం మాట్లాడినా నేను ఒప్పుకునే సత్తా నా దగ్గర ఉంది, బట్ నువ్వేం చేసావో చూపించే సత్తా నీ దగ్గర లేదు, నేను క్లియర్ గా చెప్తున్నాను అని అంటాడు. అరే చూపించాను కదరా, నీ కళ్ళు ఏమైనా అంటే మళ్ళీ చూపించా అంటాడు. మరి ఎన్నిసార్లు చూపించాలిరా, నువ్వేమైనా డైరెక్టర్వి, నేను ఏమైనా ఆడిషన్స్కి వచ్చానా, ఎన్నిసార్లు చూపించాలి అంటే, సరే నిఖిల్ ఏమంటాడు, ఇంకో పాయింట్ ఉంది, నువ్వు వారం వారం వచ్చి టెన్షన్ పడుతూ ఉంటే ఏమైందిరా అంటే, ఈ వారం సేవ్ అయితే చాలు, ఈ వారం సేవ్ అయితే చాలు అంటే, వారానికి కోసం వచ్చావా నువ్వు, గేమ్ ఆడడానికి వచ్చావా అని అడుగుతాడు. మనకంటే ప్రతి వారం నాకు గేమేరా, నేను వారం వారం పుష్ చేసుకుంటూ వెళ్తున్నా, నేను హై హోప్స్ పెట్టుకొని, అంటే నేను ఫైనల్ వరకు ఉండాలి అని హోప్స్ పెట్టుకొని, ఈ వారం సేవ్ అయితే చాలని పుష్ చేసుకుంటూ వెళ్తున్నా అంటే ఎందుకు సింపతి గెయిన్ చేస్తున్నావు అని నిఖిల్ అడుగుతాడు. ఈ వారం సేవ్ అయితే చాలా అనుకుంటూ వెళ్తున్నాను, అదేం సింపతి గెయిన్ కాదు అంటాడు. హై హోప్స్ పెట్టుకుని ఆడేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారంటే, సరే మీరు అట్లాగే ఆడండి, నేను ఇదే వారం కాదు నేను 10వ వారం అడిగినా నేను అట్లానే చెప్తాను, నేనైతే హై హోప్స్ పెట్టుకొని ఈ వారం సేవ్ అయితే చాలు అనే చెప్తాను అని అంటాడు. తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ ఏమంటదంటే, నేను ఈ పాయింట్ మీద ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే, నేను యాక్చువల్గా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు డెసిషన్ చెప్పినప్పుడు మీ క్లాన్కి వచ్చినప్పుడు మనీని ఎలా తీస్తారు, మా క్లాన్లో నబిల్ని ఎలా తీస్తారు అని నేను మాట్లాడాను. ఏ పాయింట్లో అయినా సరే త్యాగం చేసుకోకూడదు, నువ్వు ప్రతిసారి గట్టిగా చెప్తావు ఫిజికల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, అక్కడ నిఖిల్ సాక్రిఫైస్ అవుతున్నప్పుడు ఒరే నువ్వెందుకు చేసుకుంటున్నావురా, ఒకసారి క్లాన్ గురించి ఆలోచించి అనాలి కానీ నువ్వెందుకు చేసుకున్నావు, నేనే వెళ్ళిపోతాను ఎందుకన్నావు, అది కరెక్ట్ కాదు కదా అంటే మనకంటే దట్ వాజ్ రాంగ్ అంటాడు. వెరీ రాంగ్ అంటది ప్రేరణ. దాని తర్వాత ఇక్కడికి లోపలికి వచ్చాక కూడా వాళ్ళ పాయింట్ చెప్తున్నప్పుడు నువ్వు కూడా నీ పాయింట్ చెప్పుకో, అంటే టీం అందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళ పాయింట్ చెప్తే నువ్వు కూడా నీ పాయింట్ చెప్పుకో, నువ్వెక్కడ బెటర్, నువ్వెలా ఆడతావో చెప్పుకోవాలి కానీ, నువ్వు గేమ్లో ఎట్లా ఫిట్ అనేది చెప్పుకోవాలి కానీ, నువ్వు అట్లా గివప్ ఇచ్చేయకూడదు అంటది. నేను అట్లా ఆలోచించలేదు ప్రేరణ, గేమ్లో పుషర్ పుల్ అలాంటి టాస్క్లు వస్తే మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టాస్క్ కదా అంటే నువ్వెట్లా డిసైడ్ అవుతావు, అలాంటి టాస్క్లు వస్తే మనకు తెలియదు కదా, నువ్వు నీ కోసం నుంచోవాలి, నువ్వు నీ కోసం స్టాండ్ అవ్వాలి, నేను ఈ గేమ్లోంచి వెళ్ళను అని స్టాండ్ అవ్వాలి అని చెప్తుంది. తర్వాత మణికంఠ అంటాడు, మేమిద్దరం మాట్లాడుకున్నంత వరకు సాక్రిఫైస్, టీం అందరూ మాట్లాడుకున్నప్పుడు సాక్రిఫైస్ కాదు అంటే, ప్రేరణ ఎక్కడ కూడా నువ్వు సాక్రిఫైస్ చేయకూడదు, వాళ్ళ నలుగురు చెప్తే నువ్వు కూడా సాక్రిఫైస్ చేయకూడదు, అక్కడ కూడా నువ్వు ఫైట్ చేసుకోవాలి, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, నాకు అసలు ఓకే కాదు అని చెప్పాలి. మణికంఠ, నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలని అంతే, అంత మించి ఏం కాదంటే, అది చీఫ్ డిసైడ్ చేస్తావు, నువ్వెందుకు చీఫ్కి ఈజీ చేస్తున్నావు, ఎందుకు చేయాలి, నువ్వు నీ ఫైట్ ఇవ్వాలి, వాళ్ళ కోసం ఎందుకు ఆగుతున్నావు, నువ్వు నాకు నచ్చట్లేదు, నీ టీం కంటే బెటర్ అని చెప్పాలి అని అంటది అనమాట. అదే నువ్వు చీఫ్కి ఈజీ చేసేసావు, నువ్వు ఒకవేళ సాక్రిఫైస్ చేయకుండా ఉండుంటే నీ చీఫ్ డెసిషన్ తీసుకునేవాడు కదా ఎవరు వెళ్ళాలి అనేది, నువ్వు చీఫ్కి ఈజీ చేసేసావు, వాళ్ళ ఆట ఎందుకు వాళ్ళ ఆట నువ్వు ఆడుతున్నావు అని చెప్తుంది అనమాట. సెకండ్ ఏమో ఆదిత్య గారు, మీరు గేమ్ మొత్తం బాగా ఆడుతున్నారు కానీ నాకు కాన్ఫిడెన్స్ గట్టిగా కనిపించట్లేదు మీలో, నా టైం అయిపోయింది, నేను ఈ రోజు వెళ్ళిపోతాను, నేను ఇలా ఆ హోటల్లో కూర్చుంటా, ఈ హోటల్లో కూర్చుంటా అంటున్నారు. మనం లాస్ట్ మినిట్ దాకా ఫైట్ చేయాలి, మీలో ఆ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. అలాగే గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీరు బాల్ వేస్తున్నప్పుడు షివర్ అయిపోతున్నారు, అది కొంచెం స్ట్రగుల్ అయ్యారు, మా అందరికి టెన్షన్ వచ్చేస్తుంది, ఫిజికల్ టాస్క్ లో షివరింగ్ ఎందుకు వస్తుంది నాకు తెలియట్లేదు అంటుంది. అరే ఆయన వయసు ఏంటి, ఆయనకి ఎందుకు రాదు షివరింగ్, ప్రేరణ ఇక్కడ వరకు బాగానే చెప్పింది, అంటే మనీ పాయింట్ బాగా చెప్పింది కానీ ఆదిత్య గారి పాయింట్ లో కొంచెం ఫంబుల్ అయింది. షివరింగ్ వస్తుంది, ఆయన ఏజ్ ఎంత వీళ్ళ ఏజ్ ఎంత. అలాగే నామినేషన్ అనేది ఒక హక్కు, గట్టిగా మాట్లాడాలి, హౌస్ లో ఎలా ఉన్నారు తెలుసు మాకు, చాలా స్వీట్ గా ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా
హౌస్ నుంచి ఎందుకు తీస్తున్నాము అనే పాయింట్ చెప్పాలి, అది క్లియర్ గా చెప్పేస్తే అయిపోతుంది. మీరేమో షుగర్ కాయిన్ చెప్పి 10 పాయింట్లు మంచిగా చెప్పి ఆ తర్వాత నెగిటివ్ పాయింట్ లాస్ట్ చెప్తున్నారు, అదేమో కనిపించట్లేదు అనేసి చెప్తుంది అనమాట ఆదిత్య గారు. ప్రతి పర్సన్ అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అవ్వచ్చు, అలాగే సేవ్ అయ్యి కూడా ఉండొచ్చు. బట్ ఎలిమినేట్ అయితే నేను ఆ రోజు ఈ హోటల్లో ఉంటాను ఓపెన్ గా చెప్పేస్తున్నాను. దాంట్లో కాన్ఫిడెన్స్ లేదు అనేది మ్యాటరే కాదు, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే షుగర్ కోటింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు ఒక పర్సన్ ది ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ మాట్లాడాలి అంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విలన్స్, వీళ్ళందరూ మంచి వాళ్ళు, వాళ్ళలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నేను అలాగే చెప్తాను, నేను ప్రతిసారి చెప్తాను. అది నా స్టైల్, నా ఆలోచన, నా లైఫ్ లో ఇలాగే ఉంటాయని చెప్తారు అనమాట. కరెక్టే కదా, అంటే అలా ఏం రూల్ లేదు కదా, మంచి పాయింట్లు చెప్పకూడదు అని రూల్ లేదు కదా. ప్రేరణ నామినేషన్ లో ఉన్నప్పుడు అందరికి 50-50. ఎవరైనా అలాగే అనుకుంటారు, సేవ్ అవ్వచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ మాక్సిమం మీ నోటి నుంచి వెళ్ళిపోతాను అనేది గ్యారంటీగా చెప్తున్నారు. నేను వెళ్ళొచ్చు అని చెప్పాలి కానీ నేను వెళ్ళిపోతానని గ్యారంటీగా చెప్తున్నారు. అది నా దగ్గర ఉన్న పర్సన్ కి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అది నా అనాలిసిస్, అది నా అబ్జర్వేషన్. అంటే అది ఇప్పుడు వరకు ఫెయిల్ అయింది కదా మీ అనాలిసిస్. అంటే చాలా సార్లు నేను అనుకున్నది కరెక్ట్ కూడా అయ్యింది, చాలా సార్లు నా అనాలిసిస్ ప్రూవ్ అయింది. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ గా నేను అబద్ధాలు చెప్పలేను, నేను ఇక్కడ ఉంటాను అని పెద్ద పెద్ద మాటలు ఇవ్వలేను, నేను ఇక్కడ ఉంటాను, గెలుస్తాను అని అంటారు అనమాట. ప్రేరణ వచ్చేసి 10 సార్లు షుగర్ కొట్టేసి బదులు షుగర్ కోటింగ్ వేసి చెప్పే బదులు గేమ్ అయితే గట్టిగా ఆడండి అని నామినేట్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళకి అప్రిషియేషన్ చేస్తుంటే మీకు నచ్చట్లేదు అంతే కదా అని ఆయన ఫోటో ఫైల్ వేసేసి వెళ్ళి ఫైల్ నుంచి ఫోటో తీసేస్తాడు అనమాట. మీరు లో కాన్ఫిడెన్స్ అంటున్నారు కదా, చూడండి ఇది నా కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ లేదంటున్నారు కదా అని చెప్పి ఆ ఫోటో ఫైల్ నుంచి తీసేస్తారు. ప్రేరణ ఇది యాక్చువల్లీ అగైనెస్ట్ ద రూల్స్, వెరీ గుడ్, మీరు చేసేది చాలా బాగుంది. అండ్ ఈలోపు బిగ్ బాస్ మీరు చేస్తుంది తక్షణమే ఆపండి. ఆదిత్య మంటల్లో చేతులు పెట్టడం మీకు ఆటలుగా అనిపిస్తుందా? ఇంటి సభ్యులు ఎవరు ఇలాంటివి ఇంకెప్పుడు చేయకూడదని బిగ్ బాస్ హెచ్చరిస్తున్నారు. సారీ బిగ్ బాస్ అని అంటారు ఆదిత్య గారు, అనవసరమైన కాన్ఫిడెన్స్ అనేసి అంటది ప్రేరణ. తర్వాత విష్ణు టర్న్ అన్నమాట. విష్ణు వచ్చేసి నైనిక నామినేట్ చేసి, నాకు ఈ వీక్ నువ్వు గేమ్ ఆడిన విధానం నాకు నచ్చలేదు, అలాగే నీ డెసిషన్స్ కానీ, నీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానీ, హేమ టాస్క్ లో, మహాతాళి టాస్క్ లో నీ మూడ్ స్వింగ్స్, ఆ తర్వాత రేషన్ టాస్క్ లో కూడా నువ్వు అనే మాటలు అవేంటో నువ్వు క్లియర్ గా షేర్ చేసుకున్నావు కానీ అవన్నీ నాకు నచ్చలేదు. నీకు ఇష్టమైన ఒక పర్సన్స్ తో నువ్వు మాట్లాడిన తర్వాత నీలో చేంజ్ చూసాను, బెటర్ డెసిషన్స్ అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంటే ఎవరితో మాట్లాడినా పర్వాలేదు కానీ బెటర్ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ చెప్పి నామినేట్ చేస్తుంది. నైనిక, నేను రేషన్ టాస్క్ లో అలా చెప్పాను అంటే నా టీం వాళ్ళకి బుర్రే లేదు అంటదంట. అలా చెప్పాను అని నాకు తెలియదు అసలు, ఇంక నేను ఎలా డిఫెండ్ చేసుకుంటాను నాకు గుర్తు కూడా లేదు. నా టీం వాళ్ళకి బుర్ర లేదు అని ఎందుకు చెప్పాను అనేది నాకు తెలియదు, ఒకవేళ అలా చెప్పుంటే సారీ. అలాగే మహాతాళి టాస్క్ లో నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను అంటే, ఒక మనిషి మళ్ళీ మళ్ళీ నువ్వు వీక్ అవుతున్నావు అని చెప్పినప్పుడు నాకు కూడా తెలుసు. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ 3-4 days చాలా ఓవర్ థింకింగ్ చేశాను. బట్ ఒక టాస్క్ వచ్చేసరికి నేను ఏమనుకుంటానంటే, ఇందులో నేను ఎలాగైనా పర్ఫామ్ చేయాలి. నాకు మాట్లాడడం రాకపోవచ్చు, నాకు గొడవలు చేయడం రాకపోవచ్చు, కానీ నాకు గేమ్ ఆడడం వచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ వీక్ లో 6 feet ఉన్న అబ్బాయిలతోటి అమ్మాయిలతోటి టాస్క్ ఆడి విన్ అయ్యి చీఫ్ అయ్యాను కాబట్టి నాకు గేమ్ ఆడడం వచ్చు. సో నేను ఏమనుకుంటానంటే, నేను చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ లా ఉండాలి అనుకుంటాను, అందుకే ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటాను అని చెప్తుంది అనమాట ఆవిడ. సెకండ్ వచ్చేసి నబిల్, ఇప్పుడిప్పుడే నాకు క్యూట్ తమ్ముడు అవుతున్నాడు అని చెప్పి నబిల్, తమ్ముడు అని చెప్పి మంటలో వేసేస్తావా అంటాడు. సంచాలకులుగా తీసుకోకుండా, అంటే ఫన్ గా తీసుకోకుండా బెస్ట్ ఇచ్చుంటే బాగుండేది, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది అని నా ఒపీనియన్ అంటాడు నబిల్. ఇంకా తప్పదు, ఒప్పుకోవస్తే తప్పదు. ఇంకా అవును నేను చేసిన తప్పే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దీనికంటే ముందు నేను అందరికీ వచ్చి సారీ చెప్పాను, మళ్ళీ సారీ చెప్తున్నాను, అందరికీ నేను మాటిస్తున్నాను, నెక్స్ట్ టైం సంచాలకులుగా వచ్చినప్పుడు నేను గట్టిగా ఆడతాను, ఫన్ చేయను అంటాడు. తర్వాత యష్మి మణికంఠ నామినేట్ చేసి, మణి నువ్వు నా వీడియో గురించి మాట్లాడావు కదా, నేను రిలీజ్ అవ్వలేదు అని మాట్లాడావు కదా నా వీడియో చూసిన తర్వాత, బట్ ఈ హౌస్ లో అందరికంటే ఎక్కువ వీడియోస్ ప్లే చేసింది నీకే, అయినా నువ్వు రిలీజ్ అవ్వలేదు, పోనీ ఏ వీక్ అయినా రిలీజ్ అవుతావా, ఏ వీక్ అయినా రిలీజ్ అయ్యావా, ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడేమో ప్రతిసారి నాకు సరే ఎంత చెప్పినా నీ మిస్టేక్ చూపించిన అస్సలు ఒప్పుకోవు. నా తప్పు కాకపోయినా నేను నాకు సరికి సారీ చెప్పాను, నీకు సారీ చెప్పాను, నా ఇంటెన్షన్ అది కాకపోయినా నేను యాక్సెప్ట్ చేశాను, నా వల్ల బయటికి అలా పోట్రే అయి ఉంటే సారీ అని అందరికి ఇమీడియట్ గా సారీ చెప్పాను. అందరికీ అంటే నాకు సరికి, బిగ్ బాస్ కి, మనీకి. నువ్వైతే అలా చేస్తావో చెప్పు. అలాగే ఇక్కడ నా పాయింట్ నేను చెప్పాలి, నిజంగా చెప్పాలంటే నా మైండ్ లో నీ పేరు సోనియా పేరు ఉంది. అదే
సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో ఎవరెవరిని తీసేయాలి అని అనుకున్నప్పుడు నా మైండ్ లో నీ పేరు సోనియా పేరు ఉంది, కానీ నా నామినేషన్ లో నీ పేరు చెప్పాను కాబట్టి ఇంక ఇమీడియట్ గా నీ పేరు గుర్తొచ్చింది, నీ పేరు చెప్పాను. కనీసం నువ్వు మిగతా 3 మెంబర్స్ తో ఆర్గ్యూ చేస్తుంటే నేను నా డెసిషన్ ని చేంజ్ చేసుకుని సోనియా పేరు చెప్పేదాన్ని. బట్ నువ్వు అక్కడ సాక్రిఫైస్ అన్నావు, సరే ఇంక నేనెందుకు చేంజ్ చేసుకోవాలి, అవసరం లేదు కదా అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. కానీ మళ్ళీ నువ్వు నన్ను నామినేట్ చేస్తూ ఆ ఒపీనియన్ ఈ ఒపీనియన్ అనేసి అంటున్నావు. బట్ ప్రేరణ చెప్పినప్పుడు సైలెంట్ గా ఉన్నావు, నువ్వు తప్పు చేసావని ఒప్పుకొని సైలెంట్ గా ఉన్నావు, మళ్ళీ వచ్చి నా మీద నామినేషన్ వేస్తున్నావు అంటదన్నమాట. అదే ఆ సాక్రిఫైస్ గురించి తనేమంటది, సాక్రిఫైస్ చేయకూడదు, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అంటది కదా ప్రేరణ. తర్వాత మణికంఠ ఫస్ట్ పాయింట్కి వస్తే నాకు సార్ చెప్పినప్పుడు నేను ప్రతిదీ కరెక్ట్ చేసుకుంటున్నా, ముందుకు వెళ్తున్నా, ఎక్కడా రిలీజ్ అవ్వకుండా లేను. ఒకవేళ అవ్వకపోతే నేను ఫస్ట్ వీక్ బయటకు వెళ్ళిపోయేవాడిని, సెకండ్ వీక్ వెళ్ళిపోయాడు అంటే నాకు అది అర్థం కావట్లేదు, నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అని అంటది యష్మి. మనకంటే నీ క్లారిటీ లేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు అంటాడు. అరే ప్రతి వీక్ నేను ఎన్ని వీక్ ఉంటే అన్ని వీక్ నేను నామినేషన్ చేస్తూనే ఉంటాను రా, వేసుకో, రివెంజ్ నామినేషన్ వేసుకుంటే వేసుకో అంటాడు మణికంఠ. యష్మి అంటది వేస్తా, ఎందుకంటే నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు, నాకు ఆపర్చునిటీ వస్తే నేను రివెంజ్ తీర్చుకుంటా, నేను లక్కీ అని ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు నా ఫ్రెండ్ కాదు అంటే మణికంఠ అంటాడు అలాగే చీఫ్ గా నువ్వు తప్పు చేసినప్పుడు నా ఫ్రెండ్ అయినా చెల్లెలైనా అక్క అయినా నేను అలాగే చెప్తాను, నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేసావు, అదే పాయింట్ చెప్పి నేను నామినేట్ చేశాను, నీ హార్ట్ బ్రేక్ అయితే నేను దానికి ఏం చేయలేను అంటే యష్మి అండ్ ప్రేరణ దగ్గర నువ్వు నీ మిస్టేక్ ఒప్పుకున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. మనకంటే నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, నాకుంది అంటే మనకంటే గుడ్ రివెంజ్ నామినేషన్ వేసుకో అంటే యష్మి అంటది ఆడియన్స్ మనీ నా హార్ట్ బ్రేక్ చేస్తాడు, ఎందుకంటే నా హార్ట్ గురించి నేనే చెప్పాలి, మనీ ఎట్లా చెప్తాడు, బిగ్ బాస్ నేను ఎలా చూపించాలి చెప్పండి, నా హార్ట్ బయట తీసి చూపించాలా అంటది అనమాట. సెకండ్ ఆదిత్య గారు బిగ్ బాస్ హౌస్ లో అందరూ గేమ్స్ ఆడి గెలవడానికే వచ్చారు, ఈ బిగ్ బాస్ హౌస్ లో అందరూ గేమ్స్ ఆడి గెలవడానికి లేదు అని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది, టీమ్ మెంబర్ గా మీరు సూపర్, ఇమీడియట్ గా ఈ గేమ్ ఆడతాను అని అంటారు, మీరు ఆడతారు అవన్నీ ఓకే, కానీ చీఫ్ గా వచ్చినప్పుడు ఎక్కడో మీరు ఓపెన్ గా కాన్ఫిడెంట్ గా ఒపీనియన్ చెప్పట్లేదు, అది యాక్చువల్ గా చాలా ముఖ్యం, మీరు మీ ఒపీనియన్ స్ట్రాంగ్ గా చెప్పాలి అనేది నా ఫీలింగ్. ఆదిత్య గారు ఓకే నేను గేమ్స్ ఆడుతున్నాను అని అన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, నాకు చీఫ్ గా అవకాశం వచ్చినప్పుడు నేను ట్రై చేస్తాను, బాగా ఆడతాను, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అంటారు. తర్వాత పృథ్వీ నామినేషన్స్ నైన్గా నామినేట్ చేసి మీకు గొడవలు పెడుతున్నాను అనేసి అన్నారు. విష్ణు టాపిక్ వచ్చినప్పుడు మీ పవర్ ఏంటది పవర్ గర్ల్స్ సంథింగ్ పవర్ పఫ్ గర్ల్స్ గొడవలు పెడుతున్నాను అన్నారు, అది నా ఇంటెన్షనే కాదు, అక్కడ మీరు ఇమ్మెచ్యూర్ గా మాట్లాడారు, మీరు అడ్వాన్స్ గా గొడవ పెట్టేసుకున్నారు నాతో, మీ ఫ్రెండ్షిప్ ని విడదీయాలని నా ఇంటెన్షనే కాదు, అందుకే నేను హర్ట్ అయ్యాను, అందుకే నామినేట్ చేస్తున్నాను అంటే నైన్కి ఆ రోజు మార్నింగ్ నుంచి మాకు చాలా హీటెడ్ గా ఉంది డిస్కషన్, అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను, మీరు పోకింగ్ చేస్తున్నారు అనేసి అనిపించింది, మీరు పోకింగ్ చేసినా పర్వాలేదు కానీ మీ పోకింగ్ కి విష్ణు ఎక్కడ ఫీల్ అవుతుంది అనేసి నేను మీతో అలా మాట్లాడాను, ఓకే మీరు హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అయిపోయింది. సెకండ్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేసి అక్కడ నువ్వు సాక్రిఫైస్ చేసావు, తర్వాత ఇక్కడ వచ్చి అబద్ధం చెప్పావు, అలాగే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసావు, నాకు అబద్ధం మ్యానిపులేట్ రెండు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తాను అంటే మణికంఠ నువ్వు సిచ్యువేషన్ అనలైజ్ చేసిన తర్వాత మాట్లాడాలి అంటే పృథ్వీ అంటే నేను అనలైజ్ చేశాను, కళ్ళ ముందు వీడియో కనిపించిన తర్వాత నా కళ్ళకి ఏం కనిపించింది, నా చెవులకి ఏం వినిపించింది అనేదే కదా మాట్లాడతాను నేను. మణికంఠ అంటాడు అరే మిస్అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్, మ్యానిపులేట్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయిరా అంటే నీ ప్రకారం సాక్రిఫైస్ అంటే ఏంటి అని పృథ్వీ అడుగుతాడు. నేను అరిగిపోయిన రికార్డులకు 10 సార్లు చెప్పలేను రా అంటే నువ్వు 10 సార్లు కాదు 100 సార్లు కాదు 10 సార్లు ఈ ప్యారెట్ ని డైనోసర్ అన్నా అది ప్యారెట్ అవుతుంది, డైనోసర్ అవ్వదు, అలాగే నీ పాయింట్ ఆఫ్ నువ్వు 100 సార్లు టేప్ రికార్డులకు మళ్ళీ 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 చెప్పిన ఆడియన్స్ చూస్తూనే ఉంటారు, నువ్వు వాళ్ళు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అంటాడు అనమాట. అందరూ నవ్వుతారు. తర్వాత మణికంఠ నేను అదే చెప్తున్నా, సిచ్యువేషన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కానీ నీ బుర్రలోకి వెళ్ళి నీ చేంజ్ చేయలేను కదా అంటాడు. తర్వాత పృథ్వీ నీకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, అక్కడ ఏం జరిగింది అనేదే నేను చెప్తున్నాను అంటే పృథ్వీ అంటాడు అరే నువ్వు ఎలా డిఫెన్స్ చేసుకుంటానో నాకు షాక్ అవుతుంది, యాక్చువల్గా నువ్వు చాలా మంచిగా డిఫెన్స్ చేసుకుంటున్నావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, బట్ టీంకి బిట్రేయల్ చేస్తావు నువ్వు అంటే నేను బిట్రేయల్ కాదు, నీకు సిచ్యువేషన్ అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయొద్దు, రాంగ్ వర్డ్స్ అంటాడు అనమాట. నువ్వు అలాంటి రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తే నేను తీసుకోవడానికి రెడీగా లేను అంటే నువ్వు వెళ్ళి నిఖిల్తో ఏం మాట్లాడావు చెప్పు అంటే మనకంట నిఖిల్తో మాట్లాడినప్పుడు నేను సాక్రిఫైస్ చేశాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీమ్ డెసిషన్ అన్నప్పుడు నేను చేయలేదు అంటే పృథ్వీ అంటే సాక్రిఫైస్ ఎందుకు చేసావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు వీక్ అని తెలుసు కాబట్టి నువ్వు చేసావు అంటాడు. వీక్ అని కాదురా వాడు వెళ్ళిపోతాడేమో అని చేశాను నేను, నిఖిల్ వెళ్ళిపోతాడేమో వాడెందుకు వెళ్తాడు రా అని మళ్ళీ నీ పృథ్వీ. సరే మణికంఠ నేను వాడితో మాట్లాడాను ఇప్పటి వరకు, వాడితో క్లియర్ చేసుకున్నాను, నామినేషన్స్ లో ఇంతవరకు వాదించాను అని మణికంఠ అంటాడు. తర్వాత నువ్వు వాదించే వాటిలో ఒక్కడు కూడా నిజం లేదురా,
నీకు చెప్పిన అర్థం కాదు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నామినేషన్ వేసేసుకుంటాడు. ఆ మంటల్లో వేసేటప్పుడు ఏమంటాడంటే బిట్రేయల్ చేసినందుకు, అబద్ధం ఆడినందుకు అని చెప్పి నామినేట్ చేసేస్తాడు అనమాట. చాలా యాటిట్యూడ్ గా రెచ్చగొడతాడు. అరే రెచ్చగొట్టొద్దు అని అంటాడు. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఇంటి సభ్యులు ఎవరు చీఫ్ ని నామినేట్ చేసే అవకాశం లేనందున ఇప్పుడు ఇంటిలో ఉన్న సభ్యులందరికీ మీకు ఒక పవర్ ఇస్తున్నాను, మీ పవర్ ని ఉపయోగించుకొని ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయండి అంటే సీతని సేవ్ చేసి నామినేట్ ఏమో నిఖిల్ ని చేస్తారు. సో నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే విష్ణు, నైనిక, మణి, ఆదిత్య, నబీన్ అలాగే నిఖిల్. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయింది అని అంటారు. సో ఈ ఎపిసోడ్ లో